సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిరామ్. అందరూ కొంచెం మ్యూట్లో పెట్టేసుకోండి, మళ్ళీ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురుగారి అనుగ్రహంతో ఆశీర్వాదంతో, సాయినాథుడి అనుగ్రహంతో ఆశీర్వాదంతో ఒక అందమైన అద్భుతమైన శనివారం సాయంకాలాన్ని మనకు మన తండ్రి ప్రసాదంగా ఇచ్చి తన భజనలో, తన స్మరణలో, తన ధ్యాసలో ఉంచుకుంటున్నాడు. అట్టి సాయినాథుడికి వేల లక్షల కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అట్లాగే ఈ అవకాశాన్ని ప్రసాదించిన నరసింహారావు గారి దంపతులకి కూడా వేల లక్షల కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయినాథుడి దయతో సాయితత్వం, ప్రేమతత్వం, సాయి సమర్థత అన్న టాపిక్పై ప్రతినిత్యం మనం మాట్లాడుకోవడం జరుగుతుంది, ప్రతి శనివారం కూడా. అయితే దాదాపుగా 18వ అధ్యాయం దగ్గర ఉన్నాము. 18వ అధ్యాయంలో సాయి యొక్క సమర్థత్వం, సాయి యొక్క ప్రేమతత్వం గురించి చెప్పుకుంటూ ఉన్నాం. చాలా అద్భుతంగా సాటేని బాబా తన దగ్గరికి ఎలా రప్పించుకున్నాడు, అతనికి గురు చరిత్రని చదవమని ఎలా తానే ప్రేరణ ఇచ్చాడు, ప్రేరణ ఇవ్వడమే కాకుండా తానే ఒక గొప్ప ప్రవచకుడిలాగా అతని స్వప్నంలో వెళ్ళి అతని ఎదురుగా కూర్చొని అతనికి ఎంతో చక్కగా ఎలా గురు చరిత్రను వివరించారు, దాన్ని ఆయన ఎంత శ్రద్ధగా విన్నారు, వినడం ఒక్కటే కాకుండా మళ్ళీ ఎంత అద్భుతమైనటువంటి భావన చేసుకున్నాడు. వాసనలనే తలగడ వేసుకొని కోరికలనే పక్కపైన గాఢ నిద్రపోతున్నటువంటి మమ్మల్ని, గుర్రుబెట్టి నిద్రపోతున్న మమ్మల్ని మేలుకొలిపావా సాయినాథ, వెన్ను తట్టి మేలుకొలిపావా అని ఆయన అనుకోవడం, మళ్ళీ పారాయణ చెయ్యాలా వద్దా అని దీక్షిత్ ద్వారా అడిగించడం, దీక్షిత్ గారు కూడా సమయం చూసి అడగడం, గురు చరిత్రను చదవడం ఎంతో అద్భుతమైనది. గురువు యొక్క చరిత్ర మనకి ఎన్నో శుభాలను చేకూరుస్తుంది అని బాబావారు ఆయనతో చెప్పడం. సో ఆ రోజుల్లో సచ్చరిత్ర లేదు కాబట్టి గురువు యొక్క చరిత్ర అయినటువంటి గురు చరిత్రను వాళ్ళకి అందించాడు. మనకు శ్రీ సాయి సచ్చరిత్రే గురు చరిత్ర, మన గురువు యొక్క చరిత్ర. దానిని చదవడం ద్వారా మనకు అద్భుతమైనటువంటి శాంతి లభిస్తుంది, శుభం చేకూరుతుంది, అన్ని విధాల మేలు కలుగుతుంది. సో అటువంటి గురు చరిత్రని మళ్ళీ ఒక్కసారి పారాయణ కానిమ్మని బాబా చెప్పడం, ఇవన్నీ కూడా మనం చూసినటువంటి సంఘటనలు, ఇవన్నీ మనం ఆ రోజు మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఇంకొంచెం అద్భుతమైన దృశ్యాన్ని చూసే ప్రయత్నం, అందుకనే చూసినటువంటి సంఘటనలు అంటున్నాం. ఎందువల్ల అంటే మనం పారాయణ చేయటం లేదండి, ఏదో గబగబగబగబా పేజీలు తిప్పేయడం లేదు, అద్భుతంగా ఆ దృశ్యాన్ని దర్శించబోతూ ఉన్నాం. అలనాటి షిరిడీకి వెళ్ళిపోతాం, అలనాటి సాయినాథుడి దగ్గరికి వెళ్ళిపోతాం, ఆ ద్వారకామాయిలోకి వెళ్ళిపోతాం. అక్కడ జరుగుతున్న సంఘటనని మనం అందరం ప్రత్యక్షంగా దర్శిస్తాం. తద్వారా మనసుకు ఎనలేని శాంతి లభిస్తుంది, అద్భుతమైన జ్ఞానం లభిస్తుంది, బోధ కూడా లభిస్తుంది, మన మనస్సు కూడా మారుతూ వస్తుంది, మనస్సుకి భగవత్ చింతన చేయడం అలవాటవుతుంది. దానివల్ల మనస్సు వర్తమానంలో ఉంటుంది. బాబా యొక్క ప్రేమ, మన తండ్రి మనపై చూపిస్తున్న అపరిమితమైన ప్రేమ మనకి అనుభవంలోకి వస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి మనం అధ్యయనపూర్వకంగా శ్రీ సాయి సచ్చరిత్రను పారాయణం చేయడం వల్ల, ప్రతి అక్షరాన్ని పట్టి పట్టి చదవడం వల్ల.
అందులో ఉన్న దృశ్యాలను చిత్రీకరించుకోవడం వల్ల ఇన్ని అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. అటువంటి దృశ్యాన్ని చిత్రీకరించుకొని అద్భుతంగా అనుభవిస్తూ అందులో ఉన్న బోధను గ్రోలే ప్రయత్నం చేద్దాం. సాయి యొక్క అద్భుతమైన ప్రేమను, ఆయన సమర్థత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ సాటే వ్యాపారంలో ఎంతో నష్టపోయి ఎవరో ఒకరి స్నేహితుడు చెప్తే బాబా దగ్గరికి వచ్చారు. సో బాబా దగ్గరికి వచ్చి ఒక వారం పాటు గురుచరిత్ర పారాయణ చేయడం, ఆ ఒక వారానికే బాబా అతనిపై దయ చూపి ఎంత శ్రద్ధతో చదివాడు, ఎంత ఇష్టంగా చదివాడు. అతనికి స్వప్న దర్శనాన్ని ఇచ్చి అద్భుతంగా ఒక ప్రవచకుడి వలె గురుచరిత్రలో ఉన్న మర్మాలన్నీ అతనికి చెప్తూ కూర్చున్నాడు. రాత్రి తెల్లవార్దులు అతనితో చర్చిస్తూ ఉన్నాడు. అతనికి అర్థమయ్యేటట్టు, అవగతమయ్యేటట్టు గురుచరిత్రను బోధిస్తూ ఉన్నాడు. ఇంత అద్భుతమైన దృష్టాంతం అతనికి కలిగేటప్పటికీ మన హేమాద్రి పంత్ గారికి ఒక్కరవ ఈర్ష్య కలిగి, నా 40 ఏళ్ల పారాయణ వృధాయేనా? 7 ఏళ్ల నుంచి బాబాతో సాంగత్యం నడుపుతున్నాను కదా, 7 ఏళ్ల నుంచి గురుచరిత్ర పారాయణ చేస్తున్నాను కదా, నా 7 ఏళ్ల పారాయణ కూడా నిష్ఫలమేనా? నాకు ఒక్కసారి కూడా ఇటువంటి దృష్టాంతం కలగలేదే, నన్ను బాబా అనుగ్రహించలేదే, ఇతనికి చెప్పినట్టుగా నాకు ఉపదేశం ఇవ్వలేదే. చూడండి, మనమైతే వాడికి కారు ఇచ్చాడే బాబా, నాకు కారు ఇవ్వలేదే, వాడికి ఇల్లు వాకిల్లు ఇచ్చాడు, నాకు ఇవ్వలేదే అని లౌకిక ప్రయోజనాలకి పోల్చుకుంటాం. కానీ హేమాద్రి పంత్ గారు అలా కాదు. గురువు అనుగ్రహం ఇంకా నాకు లభించాలి, బాబా ప్రేమ నాకు ఇంకా లభించాలి, బాబా నన్ను ఇంకా ఎంతో అద్భుతంగా దగ్గరికి తీసుకోవాలి అన్నటువంటి ఆలోచనే ఆయనకి. బాగా ఆలోచించి చూడండి. సో అందువల్ల బాబా పాదాలు ఒత్తుతూ ఉన్నాడు. మొన్న కూడా మనం చెప్పుకున్నాం, సాక్షాత్తు గుళ్ళోనే కూర్చొని బాబా విగ్రహం ఛాయే తదేకంగా చూస్తూ ఉన్నా కూడా అక్కడ ఏదో ఒక సంఘటన జరిగినప్పుడు మన మనసు దాని వైపుకు మరలి అటు వెళ్ళిపోతుంది. గుడికి వెళ్తాం, వెళ్ళేటప్పుడు అద్భుతంగా నిర్ణయించుకుంటాం, ఇంట్లో కుదరట్లేదు కాబట్టి అక్కడికి వెళ్ళి నేను బాబా ధ్యాసలోనే ఉండాలి, ఎక్కువ సమయం నామం చెప్పుకోవాలి, లేదా ఒక అధ్యాయాన్ని శ్రద్ధగా చదువుకోవాలి, లేదా హాయిగా 4 పాటలు భజన పాటలు పాడుకోవాలి అని నిర్ణయించుకొనే వెళ్తాం వెళ్ళేటప్పుడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత బాబాను చూస్తూ కూర్చుంటాం. ఆయనేమో మనం ఆయన వైపు చూడంగానే ఆయన ఆనంద వృష్టి కురిపించేస్తాడు, మనసుకు శాంతిని చేకూర్చేస్తాడు, ఎనలేనటువంటి ప్రేమను కురిపిస్తాడు, ఆయన అన్నీ చేస్తాడు. కానీ అక్కడ ఏదో ఒక సంఘటన, ఒక వ్యక్తో మనల్ని లాగడం వలన ఆలోచించి చూడండి, మనల్ని లాగడం వలన ఏమవుతుంది? బాబా వైపు నుంచి దృష్టి మరలి ఆ వ్యక్తి వైపో, అక్కడ జరుగుతున్న విషయం వైపో వెళ్ళిపోతుంది. మనం వచ్చిన ప్రయోజనం మనం పొందకుండానే ఇతర వాటి వైపు వెళ్ళిపోతాం. బాగా ఆలోచించి చూడండి. సో అందువల్లే అదే ఇక్కడ కూడా జరిగింది. సాక్షాత్ సాయినాథుడే సశరీరంగా ఉండగా ఆయన పాదాలు ఒత్తుతూ ఉంటే ఎదుటి వ్యక్తితో బాబా మాట్లాడుతున్న మాటలు ఈయన మనసును మార్చేశాయి. నా 40 ఏళ్ల పారాయణ వృతానేనా, 7 ఏళ్ల సాంగత్యం వృతానేనా, నాకు బాబా ఎప్పుడు ఉపదేశం ఇస్తాడు, ఈ విషయం నేను శ్యామాను అడగాలి అని మనసులో నిర్ణయించుకున్నాడు. సో మనం కూడా పక్కనే ఉన్నాం. వెంటనే బాబా ఏం చేశారు, లేచి శ్యామ వద్దకు వెళ్ళి 15 రూపాయలు దక్షిణగా అడుగు, ఆ తర్వాత అతనితో కొంచెం సమయం గడిపిరా, మీ ఇద్దరు ముచ్చటించుకోండి, మాట్లాడుకొని త్వరగా వచ్చాయి, అక్కడే ఉండబాక, మళ్ళీ త్వరగా వచ్చాయి. మనం కూడా మొదట్లో మొదలుపెట్టేటప్పుడు ఎవరితోనైనా బాబా మాటలే ఫస్ట్ స్టార్ట్ చేస్తామండి. బాబా భక్తులు, ఈరోజు ఈ అధ్యాయం చదివాను, లేదా బాబా నాకేం మేలు చేశారో తెలుసా, ఈరోజు జరిగిన మిరాకిల్ తెలుసా అని బాబా విషయాలే మొదలు పెడతాం. ఆ సంఘటన, ఆ విషయం అయిపోగానే కాసేపటికల్లా మళ్ళీ వచ్చేస్తాయి రాజకీయాలు, ఇంకేంటో గుళ్ళో జరిగే విషయాలు, సంథింగ్ వచ్చేస్తాయి. అందువల్లే బాబా అక్కడ చెప్తాడు, మీ ఇద్దరు కొంతసేపు ముచ్చటించుకొని త్వరగా వచ్చేయి, మళ్ళీ ఇక్కడికి వచ్చేసేయి, అక్కడే ఉండబాక, అనవసరమైన విషయాలలో నీ మనసు పొరలకూడదు అని చెప్పి ఇంత ఇండికేషన్ ఇచ్చి పంపిస్తారు బాబా. మన హేమాద్రి పంత్ గారు కూడా ద్వారకామాయి నుంచి
బయలుదేరి శ్యామ వాళ్ళ ఇంటికి వస్తారు. మీరందరూ కూడా శ్యామ ఇల్లు చూసే ఉంటారు. పెద్ద దూరం కాదు బాబా ఇంటి దగ్గర, బాబా ద్వారకామాయి నుంచి శ్యామ వాళ్ళ ఇల్లు. అక్కడికి వచ్చేటటికి శ్యామ అప్పుడే స్నానం చేసి వచ్చి, అప్పుడు సమయం ఎంతండి, దాదాపుగా ఒక్క నిమిషం అండి, దాదాపుగా 11 గంటల సమయం. ఎలా నీకు తెలుసమ్మా అని అడుగుతారేమో. వీళ్ళిద్దరు కొంచెంసేపు మాట్లాడుకొని ముచ్చటించుకున్న తర్వాత అక్కడ హారతి గంట మోగుతుంది. 12 గంటలకు బాబా హారతి ఇచ్చే హారతి గంట మోగుతుంది. అంటే ఈయన 10:45, 11 గంటలప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తూ ఉన్నారు మన హేమాద్రి పంత్ గారు. ఆయన అప్పుడు స్నానం చేసి, అంటే అప్పుడు దాకా చేయలేదా, పొద్దున్నే చేయాలి కదా, 4కే లేవాలి కదా, ఆ రోజుల్లో అలా లేచేవారు కదా. లేచారు మన శ్యామ కూడా, 4కే లేచారు, 4:30కే లేచారు. కాకడా హారతి సమయానికి ద్వారకామాయికి వచ్చేసిన ఆయన 10:30 దాకా భక్త సమూహానికి హెల్ప్ చేస్తూనే గడిచిపోయింది ఆయన సమయం అంతా. వాళ్ళని తీసుకురాను, బాబా దగ్గర పరిచయం చేయను, కూర్చోపెట్టను, వాళ్ళకి ఏదన్నా అవసరాలు ఉంటే తీర్చను, వాడాలా వాళ్ళ గురించి ఆలోచించను, ఇవన్నీ తిరిగి సమయం సరిపోయింది. అందువల్ల ఆయన ఏం చేశాడు, స్నానానికి అప్పుడు వచ్చాడు, 10:30, 10:45కి వచ్చాడు. గబగబా స్నానం చేసి కుచ్చుళ్ళు మడుచుకుంటూ, కుచ్చుళ్ళు దోపుకుంటూ, చూడండి ఆ సమయాన్ని కూడా వృధా చేయలా. నా బోటుది ఏం చేస్తుందంటే, గుడికి వెళ్తే నామం చెప్తుంది, భజనకి వెళ్తే నామం చెప్తుంది, ఇంట్లో పూజా సమయం అయితే నామం చెప్తాం, మిగతా సమయం అంతా వేరే ఏదేదో చేస్తాం. ఆయన ద్వారకామాయిలో లేడు, ద్వారకామాయి నుంచి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి స్నానం చేస్తున్నాడు. స్నానం చేస్తూ కుచ్చుళ్ళు సవరించుకుంటూ పంచగట్టుకుంటున్నారు. అప్పుడు ధోతి కట్టేవాళ్ళు కదా, ఇటు అటు గోచి పెట్టినట్టు. ఆ కుచ్చుళ్ళు సవరించుకొని కుచ్చుళ్ళు పెట్టుకుంటూ ఉన్నాడు. కానీ నామస్మరణ చేస్తూ ఉన్నాడు. సాయినాథ్ మహారాజ్కి జై, సాయినాథ్ బాబాకి జై అన్నటువంటి నామస్మరణ చేస్తూ కుచ్చుళ్ళు సవరించుకుంటూ ఉన్నారు. ఎదురుకుండా మన హేమాద్రి పంత్ గారు వస్తూ ఉన్నారు. ఎవరైనా ఇంటికి వస్తే రండి రండి కూర్చోండి అన్నారు. ఆయన అడిగిన ప్రశ్నలు చాలా అద్భుతంగా ఉంటాయండి. ఏంది ఈవేళటప్పుడు వచ్చారే, ఈ సమయంలో మీరు మసీదులో కదా ఉండాల్సింది, కొంచెం కలవరపాటుగా కనిపిస్తున్నారేమిటి, ఈ సమయం అప్పుడు ఎందుకు వచ్చారు, ఎవరైనా ఇంటికి వస్తే రండి కూర్చోండి అనాలనా, ఇప్పుడు ఎందుకు వచ్చారు, ఈ టైంలో మీరు మసీదులో ఉండాలి కదా, కలవరపాటుగా కనిపిస్తున్నారే, ఒక్కళ్ళే వచ్చారేమిటి, ఇంకొక ప్రశ్న వేస్తాడు. మీరు ఒక్కళ్ళే వచ్చారేమిటి అంటే, శ్యామ వాళ్ళ ఇంటికి 2, 3, 4 కలిసి వచ్చి కూర్చొని ముచ్చటించుకునేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. ఏం మాట్లాడుకుంటారు, బాబా యొక్క లీలలు, బాబా యొక్క ప్రశస్తి. వాళ్ళందరూ బాబా మైండెడ్గా తయారయ్యారండి. మన ఇంటికి మనం 2 వస్తున్నారంటేనే అబ్బా 2 వచ్చేస్తున్నారు అనుకుంటాం. ఆయన చూడండి, మీరు ఒక్కళ్ళే వచ్చారేమిటి, ఈవేళటప్పుడు వచ్చారేమిటి, ఈ సమయంలో మీరు మసీదులో కదా ఉండాలి, కలవరపాటుగా కనిపిస్తున్నారే, ఏంటి సంగతి ప్రశ్నిస్తున్నారు. మనం కూడా ఆయనతో పాటు వెళ్ళాం, ద్వారకామాయి నుంచి ఎక్కడికి వెళ్ళాం, శ్యామ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాం. మనకు కూడా కలవరపాటు, నాకేమి ఉపదేశం ఇయ్యలేదే, ఆయనకి ఇచ్చేసాడే. ఆయన ప్రశ్నిస్తున్నాడు, ఈ సమయంలో నువ్వు మసీదులో కదా ఉండాలి, ఒక్కడివే ఎందుకు వచ్చావు, ఏంది విషయం, ఎందుకు కలవరపాటుగా కనిపిస్తున్నావు. సరే అయినా పర్వాలేదు, రండి కూర్చోండి, నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చాను, తొందరగా వెళ్ళి దేవుడికి అభిషేకం చేసి వస్తాను. అంతలోపల అక్కడ ఏమున్నది, ఒక్క తమలపాకు ఉన్నది, కొంచెం తాంబూలం సేవించండి, నేను ఇప్పుడే దేవుళ్ళకు అభిషేకం చేసి వస్తాను. ఆ పక్క ఎక్కువగా పాన్ వేసుకునేది అలవాటు కాబట్టి ఆయన ఆ పాన్ వేసుకోమని చెప్పి అక్కడ చెప్పేసి వెళ్తారు. అక్కడ ఏముంటుంది, నేను ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటా, బాబా పుస్తకాలు మనం ఎక్కడ పెట్టుకోవాలి అంటే హాల్లో టీపాయ్ మీద పెట్టుకోవాలి. అది సచ్చరిత్ర అయినా, గురుచరిత్ర అయినా, మాస్టర్ గారి పుస్తకాలైనా, ఏవైనా సరే. మన ఇంటికి వచ్చిన వాళ్ళని మనం ఎలా స్వాగతిస్తామో మన తండ్రి అయిన సాయినాథుడు కూడా అలాగే స్వాగతించాలి. వాళ్ళ చేతులైనా కనీసం ఆ పుస్తకంపై పడాలి, వాళ్ళ దృష్టి అయినా అట్లీస్ట్ ఆ పుస్తకంపై పడాలి. మనం వెళ్ళి కాఫీ పెట్టి వచ్చే లోపల, లేదా మనం మాట్లాడిన మీరు ఉండండి కూర్చోండి ఇప్పుడే వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి వచ్చే లోపల వాళ్ళు అందులో నుంచి తీసి ఒక లైన్ అన్నా చదవగలగాలి. చూడండి ఇక్కడ అదే జరిగింది. ఆయనేమో ఈయన్ని తాంబూలం స్వీకరించండి, నేను ఇప్పుడే స్వామివారికి అభిషేకం చేసి త్వరగా వస్తాను.
ఇందువల్ల నా అసలైన స్వామి ఎక్కడున్నాడు? ద్వారకామాయిలో కూర్చొని ఉన్నాడు. పరోపకారార్థం ఇదం శరీరం. అక్కడికి వెళ్ళి సేవ చేసుకోవాలి నేను. కానీ నిత్య కర్మను వదిలిపెట్టకూడదు కాబట్టి స్నానం ఆచరించాను కాబట్టి తొందరగా దేవుడి పూజను పూర్తి చేసుకొని మీ వద్దకు వస్తాను అని చెప్పి ఆయన వెళ్ళారు. ఈయన ఆ తాంబూలం స్వీకరించకుండా కిటికీలో ఉన్నటువంటి భాగవత గ్రంథం పైన ఈయన దృష్టి పోయింది. కిటికీకి ఇట్లా ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్లో భాగవత గ్రంథం పెట్టున్నారు. ఆ గ్రంథం పైన ఈయన దృష్టి పోయింది. యథేచ్ఛగా ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకొని ఇలా తిప్పారండి. మనం అనుకుంటాం ఏదో మనం నడుచుకుంటూ శ్యామ వాళ్ళ ఇంటికి వచ్చాము, కిటికీలో భాగవతం ఉండింది, యథేచ్ఛగా తీస్తే అందులోనే పొద్దున ఏ భాగం ఆపానో అదే ఉందని. మనం అక్కడికి వస్తామని, ఆ పుస్తకం తిరగేస్తామని, ఆ తిరగేసి ఆ చేతులు ఇలా తిప్పేటప్పుడే ఆ పేపర్ ఏది తీయాలో మన తండ్రి ముందే నిర్ణయించి పెట్టుంటాడు. మన దృష్టి ఏ అక్షరం మీద పడాలో, దేనివల్ల మనకు అద్భుతమైన శాంతి లభించాలో అన్నీ ఆయన ముందుగానే ప్లాన్ చేసి పెట్టేసి ఉంటాడు. అందువల్ల ఆయన అక్కడికి వచ్చి కూర్చోగానే ఆయన దృష్టి ఆ భాగవత గ్రంథం మీద పడేటట్టు చేశాడు. నీ ఇంద్రియ చాలకుణ్ణి నేనే. నువ్వు అనుకుంటున్నావు నువ్వు నడుపుతున్నావు నీ ఇంద్రియాలన్నని. కాదు, ఆయన మన అందరి ఇంద్రియ చాలకుడు. సో ఎప్పుడైతే ఆ పుస్తకం అలా తిప్పాడో వెంటనే అందులో ఏముంది? ఆయన పొద్దున ఏ భాగం అయితే చదువుతూ చదువుతూ ఆపాడో ఆ భాగం ఉంది అందులో. ఆలోచించి చూడండి. ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆయనకి గుర్తొచ్చింది. నియమంగా పారాయణ చేస్తున్న ఆయన ఆ రోజు ఆ నియమాన్ని తప్పాడు. రోజు ఒక అధ్యాయం పారాయణ చేస్తాడు. ఆ రోజు ఏం చేశాడు? ఆ రోజు కూడా అలాగే అధ్యాయం పారాయణ చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉన్న సమయంలో ఏం జరిగింది? అందరూ మసీదుకి వెళ్తూ ఉన్నారు. అబ్బా బాబా దగ్గరికి కదా వెళ్తూ ఉన్నారు, మసీదుకి వెళ్తున్నారు కదా, నేను కూడా బాబా దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఆ పుస్తకాన్ని అలా క్లోజ్ చేసి పెట్టేసి మసీదుకి వెళ్ళిపోయాడు. కానీ మసీదుకి వెళ్ళడం కన్నా భాగవత పారాయణ చెయ్యడమే భగవంతుడికి ఇష్టం. ఒక సద్గ్రంథ పారాయణ చేయడమే సాయినాథుడికి ఇష్టం. గుడికి వెళ్ళొద్దని కాదు, గుడిలో ఉన్నవాడు ఏమి చెప్తున్నాడు అనేది మనకు తెలియాలంటే సద్గ్రంథంలోనే తెలుస్తుంది. భగవంతుడు ఏం చెప్తున్నాడో ఆయన మాటలు ఎందులో ఉన్నాయి? సాయి సచ్చరిత్రలోనే ఉన్నాయి, లేదా ఒక భగవద్గీతలోనే ఉంది, ఒక యోగ వాసిష్టంలోనే ఉంది. ఏ గ్రంథమైనా తీసుకోండి, మనకి సాయి సచ్చరిత్ర. సో సాయినాథుడి పూజ, సాయి సచ్చరిత్ర పారాయణ వేరు కాదు అని చెప్తుంది మనమ్మ తల్లి. అద్భుతంగా చెప్తుంది తన ఉపోద్ఘాతంలో. హేమాద్రి పంత్ కూడా అదే చెప్తాడు. పారాయణ పూజ వేరు కాదు, రెండు ఒకటే. పూజ కన్నా కూడా పారాయణలో నీ మనసు తొందరగా లగ్నమైపోతుంది, భగవంతుడితో ఉంటాం. పూజ ఎందుకండి? మన మనసు భగవంతుడితో ఉండడానికి. అవునా కాదా? మన మనసు భగవంతుడితో ముడిపడడానికి పూజ. సో ఆ పేజీ అలా తిప్పుతాడు, ఆయన చదువుతున్నది వస్తుంది, చదువుతాడు. అప్పుడు అక్కడ ఒక చిన్న ఉపకథ చెప్తాడు మనకి. బాబాకి గ్రంథపారాయణ మీద ఎంత ఇంట్రెస్టో, ఆయన అందరికీ ఎలా గ్రంథాలను ప్రసాదించేవాడో, మన మనసులు మార్చడానికి గ్రంథాలు ఎంత ఉపయోగపడతాయి అన్నది బాబాకి ఎంత అద్భుతంగా తెలుసో అక్కడ చాలా అద్భుతంగా ఇస్తాడు. బాబానే స్వయంగా చెప్పాడు కదా, ఇక్కడ జ్ఞాన యజ్ఞాలు జరుగుతాయి అన్నాడు షిరిడీలో. జ్ఞానయజ్ఞం అంటే ఏంటి? ఇదే. అందువల్లే కదా, జ్ఞానయజ్ఞం కోసమే కదా బాబా అక్కడ రీడింగ్ రూమ్ ఒకటి పెట్టుకున్నాడు. లైబ్రరీ ఒక్కటే కాదు కదా, గ్రంథపారాయణ చేయడానికనే ఒక రూమ్ ఉందంటే అది షిరిడీలో మాత్రమే కదా. అక్కడ అందరూ మౌనంగా కూర్చుని ఒక అధ్యాయమైనా మనం సచ్చరిత్ర చదివేసి వస్తున్నాం కదా. అక్కడే బుక్స్ ఉంటాయి, తీసుకుంటాం, చదువుతాం, వస్తాం, లేదా మనం ఎత్తుకుపోయిన పుస్తకాలు తీసుకుంటాం, ప్రశాంతంగా ఆ సైలెన్స్లో ఒక అధ్యాయమైనా చదివేసి వస్తాం కదా. సో బాబాకి గ్రంథపారాయణ అంటే అమితమైన ఇష్టం. అందువల్ల ఆయన ఏం చేశారు? ఆయన సశరీరంగా ఉన్నప్పుడు కూడా ఆయన సేవ కన్నా కూడా అదిగో సాటేవాడాలో జోగు భాగవతాన్ని చెప్తూ ఉన్నాడు, వెళ్ళి వినండి అని పంపించేవాడు. దీక్షిత్ వాడాలో దీక్షిత్ ఉదయం భాగవతాన్ని, రాత్రి ఆధ్యాత్మిక రామాయణాన్ని చెప్తూ ఉండేవారు. చదివి అర్థం చెప్తూ ఉంటే అందరూ సత్సంగం వినేవారు. అక్కడికి పంపించేవారు బాబా. అంతేగాని తన దగ్గర కూర్చోబెట్టుకోవాలి.
దీక్షిత్కి ఆ 2 గ్రంథాలని బాబానే ప్రాసాదికంగా ఇచ్చాడు. ఆయన తెల్లవారు లేసి స్నాన సంధ్యాదులు చేసుకొని పూజ చేసుకొని ప్రసాదం తీసుకొని ఆ తర్వాత గ్రంథపారాయణ చేసేవాడు. ఆ మాట మనకి ఇక్కడ 18వ అధ్యాయంలో ఇస్తాడు. ఆ తర్వాత ఒక 3 అధ్యాయాల తర్వాత వచ్చే 22వ అధ్యాయంలో ఏదైతే అపమృత్యు హరణం అన్న అధ్యాయం ఉందో ఆ అధ్యాయంలో ఆయన అసలు స్నాన సంధ్యాదులు కూడా వదిలేశాడు. పారాయణ నియమం మాత్రం తప్పలేదు, నియమంగా పారాయణ చేసేవాడు. ఎవరు వస్తారు, ఎవరు రాలేదు, ఎవరు వింటున్నారు, ఎవరు వినడం లేదు, ఆయనకి ఏ సంబంధం లేదు. పుస్తకం తీసి పెట్టుకొని ఆయనే చెప్పుకుంటూ కూర్చునేవాడు. వచ్చారా వాళ్ళకు కూడా వివరించేవాడు, లేదా తనంతట తాను నియమంగా పారాయణ చేసేవాడు. ఈ పారాయణని దీక్షిత్కి బాబా విధించారు, ఒక నియమం విధించారు బాబాకి. దీక్షిత్ బాబా దగ్గరికి వచ్చిన దీక్షిత్ బాబా దగ్గరికి వచ్చిన కొత్తల్లోనే ఆయన వాడా కట్టేసుకున్నాడు. 1 సంవత్సరానికల్లా వాడా పూర్తయిన తర్వాత పైన తన కోసం ఒక గదిని మాత్రం ఉంచుకొని కింద వాడానంతా కూడా షిరిడీకి వస్తున్నటువంటి భక్తుల కోసం అప్పచెప్పేశాడు, ఇచ్చేశాడు. తన కోసం ఉంచుకున్న ఒక రూమ్లో బాబా ఏం చేశారో తెలుసా అండి? కేవలం ఈ 2 గ్రంథాలు భావార్థ రామాయణము, ఏకనాథ భాగవతము, భావార్థ రామాయణం అనే ఈ 2 గ్రంథాలని దీక్షిత్ గారి చేతికి ఇచ్చారు. ఇచ్చి 9 నెలల పాటు ఈ 2 గ్రంథాలని అధ్యయనం చేయమన్నారు. అది కూడా ఎలా చేయమన్నారో తెలుసా? మనం కూడా చేస్తుంటాం. పొద్దున పనులన్నీ అయ్యాక ఒక 20 నిమిషాలు, రాత్రి పనులన్నీ అయ్యాక పడుకునేటప్పుడు ఒక అధ్యాయం అన్నా చదువులేని నిద్ర వస్తూ ఉంటుంది, అప్పుడు కూర్చొని చదువుతూ ఉంటాం. పూర్తి చేస్తే చేస్తాం, లేకపోతే పోయి నిద్రపోతాం. లేదా పనులన్నీ అయ్యాక స్నానం చేసి అప్పుడు కూర్చొని ఒక అధ్యాయం చదువుతాం. అలా కాదు దీక్షిత్ గారికి చెప్పింది బాబా. ప్రేమ చూడండి, ఎంత అద్భుతమైన ప్రేమ. నా కాలి కుంటితనం ఉంటే ఉండని, నా మనసు కుంటితనం పోవాలి అని వచ్చాడు బాబా దగ్గరికి దీక్షిత్. ఆ మనసులో నీకున్న కుంటితనం, ఏ వెల్తిలు ఉన్నాయో, వేటి పట్ల భయాలు ఉన్నాయో, వేటి పట్ల ద్వేషాలు ఉన్నాయో, వేటి పట్ల ఇంకా ఇష్టాలు ఉన్నాయో అవన్నీ పోవాలి అంటే గ్రంథ పారాయణ తప్ప వేరే ఉపాయం లేదు. అధ్యయనపూర్వకంగా పారాయణ చేసినప్పుడు అందులో ఉన్న విషయం నీ మనసుకు పట్టినప్పుడు నీ మనసు కుంటితనం పోతుంది అని ఆ 2 గ్రంథాలను ఇచ్చి 9 నెలల పాటు ఆయన్ని ఆ వాడాలో ఉన్నటువంటి గదిలోనే ఉండమని చెప్పారు. ఏకాంతంగా ఎవరిని కలవకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు, ఏం చేయకూడదు. కేవలం ఆ 2 గ్రంథాలు చదువుతూ ఉండాలి అంతే. 9 నెలలు తన దర్శనానికి కూడా రావద్దని చెప్పేశాడు. బతిలాడుకున్నాడు, నిన్ను చూడకుండా ఉండలేను బాబా, ఆ ఒక్కటి వరం ప్రసాదించమంటే సరే సాయంత్రాలు మాత్రం హారతి సమయంలో నన్ను వచ్చి చూసుకోమని ఆ ఒక్క వరం ప్రసాదించాడు. ఆయన కూడా 9 నెలలు స్నాన సజ్జాలు ముగించుకోవడం, రూమ్లోకి వెళ్ళడం, తను తాను బంధించుకోవడం, కూర్చొని చదువుతూ ఉండడం, గ్రంథ పఠనం చేస్తూ ఉండడం. అసలు ఒక్కసారి ఆలోచించండి, సచ్చరిత్రనే ఒక 4-5 సార్లు పారాయణ చేసేస్తే ఆ తర్వాత ఇష్టపుట్టదు. తెలుసులే మనకి ఏముంది, 18 అధ్యాయం అయితే సాటేది, 19 అధ్యాయం అయితే ముసలమ్మ కథ అలా అనిపించేస్తుంది. అటువంటిది వేరే వ్యాపకం లేకుండా, అప్పుడు ఫోన్లు లేవు, ట్యాబులు లేవు, ఇంటర్నెట్లు లేవు, ఏమీ లేవు, తలుపులు బంధించుకొని ఏదైతే బాబా విజయానందుడితో కూడా చెప్తాడో వాడాలో దొంగలున్నారు, కిటికీలు తలుపులు బంధించుకొని చదవమని చెప్తాడు. అలా ఇక్కడ దీక్షిత్ గారు కిటికీలు తలుపులు బంధించడమే కాదు, తన మనసు యొక్క కిటికీలు తలుపులు కూడా బంధించి 9 నెలల పాటు పారాయణ చేశారు. ఆయన భార్య వస్తే కూడా, స్నేహితులు వస్తే కూడా, బాంబే నుంచి వచ్చారు పెద్ద పెద్ద వాళ్ళు, దీక్షిత్ గారు ఇక్కడ ఉన్నారంటే కలవడానికి, ఎవరినీ కలవనీయలేదండి. ఎంత అద్భుతంగా దీక్షిత్ గారిని తీర్చిదిద్దాడో బాబా, తీర్చిదిద్దాడు. ఆ 2 గ్రంథాలు ఆయనకు ప్రాసాదికంగా ఇచ్చి ఆ 9 నెలలు గడిచిన తర్వాత ఆయనకు ఒక నియమం విధించాడు. పొద్దున సాయంత్రం, పొద్దున ఏకనాథ భాగవతంలోని 11వ అధ్యాయం ఉద్ధవ గీత ఉంటుంది అందులో అద్భుతంగా, సాయంత్రం భావార్థ రామాయణం. ఈ రెండిటిని నువ్వు చదువు, అందరికీ చెప్తూ ఉండు. ఆ విధిని దీక్షిత్ గారు తను చనిపోయేటంత వరకు కూడా పాటించారు. తన దేహాన్ని వదిలేటంత వరకు కూడా ఆ నియమాన్ని ఆయన వదిలిపెట్టలేదు. ప్రతి నిత్యం స్నానం చేసినా చెయ్యకపోయినా, పూజ చేసినా చెయ్యకపోయినా,
నిష్ఠగా కూర్చొని పారాయణ చేసేవాడు, దీక్షగా. అందుకే ఆయనకి దీక్షితులు అని పేరు. దీక్ష పొందాడు ఆయన నిజంగా. ఆయన ఇంటి పేరుని ఆయన సార్థకం చేసుకున్నారు. సో అటువంటి ఆయనకి ఆ 2 గ్రంథాలను ప్రాసాదికంగా బాబానే ఇచ్చి చదవమని చెప్పారు. జోగుకు కూడా భాగవతాన్ని ఇచ్చి చదవమని చెప్పారు. జోగు ఉదంతంలో ఇంకా అద్భుతమైన ప్రేమది బాబాది. చూడండి, జోగు రోజు మధ్యాహ్నం హారతి తర్వాత భోజనం అయిన తర్వాత బాబా దగ్గరికి వచ్చి బాబా పాదాలకు నమస్కరించి, బాబా వెళ్ళి పారాయణ చేసుకోమంటారా, వెళ్ళి అందరికీ చెప్పమంటారా అని ప్రతినిత్యం పర్మిషన్ అడిగి వెళ్ళి చెప్పేవారు. ఆయన వచ్చి ఈయన పాదాలు తాకి ప్రతినిత్యం నమస్కరించి మధ్యాహ్నం పూట అప్పుడు వెళ్ళి వాడాలో కూర్చొని అద్భుతంగా చెప్పేవారు. ఆ మధ్యాహ్నం సమయంలో బాబాని ఎవరైనా కలుసుకోవడానికి వస్తే బాబా కొన్ని కథలు చెప్పేవారు. భాగవతంలోని కథలు, భారతంలో కథలు, ఏదో ఒక కథలు చెప్పేవారు. సగం చెప్పి పూర్తిగా చెప్పడం, మళ్ళీ సగం చెప్పేసి సరే సరే మీరు వాడకపోండి, సాటే వాడకపోండి, అక్కడ సత్సంగం జరుగుతుంది, వెళ్ళి అక్కడ కూర్చోండి అని చెప్పేవారు. సరే వీళ్ళు ఇంకా బాబా వెళ్ళు అని తర్వాత కూర్చునే ధైర్యం ఎవరికి ఉండదు కాబట్టి బయలుదేరి అలా సాటే వాడేకి వచ్చేవాళ్ళు. వచ్చి కూర్చోగానే జోగు పుస్తకం తీసుకొని యాదృచ్ఛికంగా అక్కడ బాబా నోటి గుండా ఏ కథ అయితే వచ్చిందో ఆ భాగాన్నే చదివేవాడు. అది కూడా అక్కడ చదువుతున్నప్పుడు బాబా ఆ కథని ఎలా వివరించాడో అదే విధంగానే వివరించేవాడు. జనులు ఆశ్చర్యపోయేవాళ్ళు. ఇప్పుడే కదా బాబా ఈ కథ చెప్పారు, ఇలానే కదా చెప్పారు, ఇట్లాగే వర్ణించారు కదా, దీన్ని జోగి ఇక్కడ చెప్తున్నాడే. జోగులో ఉన్నది కూడా, జోగులో ప్రజ్ఞగా ఉన్నది కూడా, జ్ఞానశక్తిగా ఉన్నది కూడా, ఇంకాసేపట్లో జోగు ఏ పేజీ తెరిచి ఏ కథని ఏ లీలను చదవబోతున్నాడు అన్న రహస్యం తెలిసి ఉన్నది కూడా మన సాయినాథుడు ఒక్కడికే. గుర్తుపెట్టుకోండి. తెలుసు కాబట్టే అక్కడ వచ్చి కూర్చున్న జోగు ఏం చెప్పబోతున్నాడో, ఏది విధించాడో బాబా, ఆయన చేత ఏది చెప్పించబోతున్నాడో దాన్ని ముందుగానే వచ్చి కూర్చున్న భక్తులకంతా చెప్పేశాడు బాబా. చెప్పి ఆ తర్వాత వాడాక పంపించాడు. చూడండి, అక్కడ జోగు కూడా నియమంగా నిత్యం పారాయణ చేసేవాడు. అక్కడ వచ్చి కూర్చున్న వాళ్ళకి వివరించేవాడు. ఇది జ్ఞానయజ్ఞం అంటే. మనం చెప్పడం ద్వారా, వివరించడం ద్వారా మనకు జ్ఞానం పెరుగుతుంది. భగవంతుడి విషయాలు భాగవతంలో అంతా భక్తుడు భగవంతుడు అన్న ఉదంతాలే ఉంటుంది. సచ్చరిత్ర కూడా సాయి భాగవతం అండి, గుర్తుపెట్టుకోండి. శ్రీ సాయి సచ్చరిత్రతో పాటు అది శ్రీ సాయి భాగవతం. సాయి యొక్క భక్తుల అద్భుతమైన అనుభవ సంహితే శ్రీ సాయి సచ్చరిత్ర. సాయికి తన భక్తులకి మధ్య ఉన్న ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ జరిని కురిపించే అద్భుతమైనటువంటి గ్రంథరాజమే శ్రీ సాయి సచ్చరిత్ర. సాయి తన భక్తుల పట్ల కురిపించిన ప్రేమ, భక్తులు సాయి పట్ల చూపించిన ప్రేమ, ఈ రెండిటి యొక్క సంగమమే శ్రీ సాయి సచ్చరిత్ర. గుర్తుపెట్టుకోండి. 1వ అధ్యాయంలోనే హేమాద్రి పంత్ అత్యంత అద్భుతంగా చెప్తాడు, మీరు స్వయంగా మీరే భగవంతుడు భక్తుడు అన్న లీలలను చేస్తున్నారు అంటాడు. సో అలా సాయినాథుడే మన కోసం తన భక్తులనంతా ఒక చోట చేర్చి మనకు అందించిన అద్భుతమైన అమృత రసపానమే శ్రీ సాయి సచ్చరిత్ర. అందుకనే దీనికి నేను సాయి భాగవతం అని పేరు పెట్టుకున్నా. సాయి యొక్క భక్తుల అద్భుతమైన అనుభవాలు, ప్రేమ జరి అందులో నిండుగా మెండుగా ఉంటుంది. అట్లాగే సాయి ఎవరు అన్నటువంటి సత్యం తెలుస్తుంది కాబట్టి శ్రీ సాయి యొక్క సచ్చరిత్ర అది. సో అటువంటి నియమాన్ని వాళ్ళకి విధించి ఆయన చేయించేవారు. అట్లాగే ఆ రోజు కూడా ఆయన కూడా నియమంగా చదువుతున్న దాన్ని మర్చిపోతే బాబా ఒప్పుకుంటాడా? నువ్వే నియమం పెట్టుకొని తప్పితే ఎలా నాయనా? వచ్చావు నా దగ్గరికి వచ్చావు బాగుంది, కానీ ఆ రోజు చదవాల్సిన భాగం నువ్వు చదవాలి కదా. ఎంత ప్రేమ చూడండి మన తండ్రికి. పిల్లవాడు హోంవర్క్ మర్చిపోతే తల్లి ఎట్లాగా గుర్తు చేసి రాయిపిస్తుందో అలాగా మన తండ్రి కూడా ఈయన పెట్టుకున్న నియమమే, బాబా ఏం పెట్టుకోమని చెప్పలా. ఆ నియమాన్ని తప్పితే బాబా గుర్తు చేసి ఇక్కడ ఆ పుస్తకం కంట పడేటట్టు చేసి ఆయన తీస్తే అదే పేజీయే వచ్చేటట్టు చేసి చదివిపించేటట్టుగా ఆయనకి ఆనందం ఉప్పొంగిపోయింది, అమిత ఆనందం కలిగింది. అద్భుతంగా ఆయన చదవవలసిన భాగాన్ని ప్రశాంతంగా చదివి పూర్తి చేశాడు.
పూర్తి చేసేటట్టుగా అదిగో అభిషేకం కోసం వెళ్ళినటువంటి మన శ్యామ కూడా ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఆ విగ్రహాలకు అభిషేకం చేసి మళ్ళీ వచ్చాడు. ఇక్కడ అతిథిని కూర్చోబెట్టిపోయాడుగా, పూజ పూర్తి చేసి రాలేదండి. అభిషేకం చేసి మళ్ళీ వచ్చాడు. అయ్యో ఊరికే కూర్చున్నారే, అదిగో ఆకు ఒక్క వేసుకోండి, నేను ఇప్పుడే భగవంతుడికి ఆ 2 పూలు పెట్టేసి వచ్చేస్తానన్నాడు. భగవత్ పూజ కన్నా కూడా ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించాలి, ఆయనతో ముచ్చటించాలి, ఆయనతో మాట్లాడుకోవాలి. ఆయన కూడా ఏం చేస్తాం, ఆయనతో కూడా సాయి గురించే కదా మాట్లాడతాం. సాయి పూజ, సాయి లీలా వర్ణన వేరు కాదు కదా. సో మీరు అది ఆకులు అది పుచ్చుకోండి, నేను ఇప్పుడే పూలు పెట్టేసి వెంటనే వస్తానన్నాడు. మళ్ళీ వెళ్ళి గబగబా పూలు పెట్టేసి ఈయన ఆ భాగవతం పూర్తి చేసేటప్పటికి టోపీ సవరించుకుంటూ వచ్చి కూర్చున్నాడు. చెప్పండి ఎందుకు వచ్చారు, ఏం విషయం, ఈ సమయంలో ఎందుకు వచ్చారు చెప్పండి అని ప్రశ్నించాడు. మళ్ళీ ఇప్పుడు మన హేమాద్రి పంత్ గారు చెప్తారు అద్భుతంగా, బాబావారు నీ దగ్గర నుంచి 15 రూపాయలు దక్షిణ తీసుకురమ్మన్నారు. శ్యామ ఉన్నటువంటి 5 రూపాయల ఉద్యోగమే వదిలేసాడండి. వదిలేసి బాబా సేవ చేసుకుంటూ ఉన్నాడు. ఏంది నెల జీతం 5 రూపాయలు, నెల జీతం 5 రూపాయలు అంటే బాబా అడిగిన 15 రూపాయలు ఆయన 3 నెలల జీతం. ఆ ఉద్యోగాన్నే వదిలేశాడు. ఎప్పుడో ఏదో మందో మాకో ఇస్తే, ఎవరైనా 1 రూపాయి ఇస్తే ఇంటి ఖర్చులకు వాడుకుంటాడు. ఆయన ఆయుర్వేదం వైద్యుడు కాబట్టి 1 పావలానో 1 రూపాయో ఇస్తూ దాంతోనే కుటుంబం నడుపుకుంటూ ఉన్నాడు. మరి బాబాకు తెలీదా 15 రూపాయలు ఆయన దగ్గర లేవని? ఏమిటి ఆ 15 రూపాయలు ఎందుకు అడిగాడు బాబా? ఆలోచించాలి మనం అందరం కూడా. ఉంటే ఇస్తాం, ఆయన అడిగేది మన దగ్గర నుంచి కృతజ్ఞత అనే 15 రూపాయలు. అది చెప్పుకుంటే మనం కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, మనసు బుద్ధి చిత్తం అహంకారం అనే 4, నేను అనే అహం 1, మొత్తం కలిపితే 15 అని చెప్పుకోవచ్చు. కానీ దానికన్నా కూడా మన కృతజ్ఞత భావాన్ని భగవంతుడు కోరుకుంటాడు, మన ప్రేమ భావాన్ని భగవంతుడు కోరుకుంటాడు. నేను నీ దగ్గర నుంచి కోరేది ప్రేమ మాత్రమే అన్నదే భగవంతుడు కోరుకుంటాడు. అట్లాగే ఎంతగా మనలో అహం లేవలేదు అని చూసే ప్రయత్నమే చేస్తాడు. అందువల్ల ఎప్పుడైతే హేమాద్రి పంత్ గారు 15 రూపాయలు ఇవ్వమని అడిగారో, నా దగ్గర లేదండి, బాబాకు తెలీదా, నేను అసలే లేనోనండి, నా దగ్గర లేదండి, ఇవన్నీ చెప్పాల. మనమైతే ఇన్ని మాటలు చెప్తాం. లేదా ఇప్పుడే ఉండండి, పలానా వాళ్ళని అడుగుతాను, బూటీ గారినో నానాసాహెబ్ చందోర్కర్నో అడిగి తీసుకొని వస్తాను అనలా. సింపుల్గా చెప్పేశాడు, నా 15 నమస్కారాలే 15 రూపాయలు దక్షిణ, అంతకు మించి నేను ఇవ్వలేను, ఇదిగో స్వీకరించండి అని 15 సార్లు నమస్కరించాడండి. 1, 2, 3, 4, 15 నమస్కారాలు చేశాడు. ఇదే నా 15 రూపాయల దక్షిణ అన్నాడు. అంటే భగవంతుడు మన నుండి ఏది దక్షిణగా కోరుకుంటున్నాడు? కేవలం కృతజ్ఞతను కోరుకుంటున్నాడు. మన అహం తగ్గించుకోవడాన్ని కోరుకుంటూ ఉన్నాడు. అహం లేవడాన్ని కోరుకోవట్లే, ఆయన అహం తగ్గించుకోవడాన్ని కోరుకుంటూ ఉన్నాడు. నా ముందు వినయంగా తల వంచు అని కోరుకుంటున్నాడు. అది చేశాడు అక్కడ శ్యామ అత్యంత అద్భుతంగా. కర్మేంద్రియాలు కావచ్చు, జ్ఞానేంద్రియాలు కావచ్చు, మనస్సు కావచ్చు, బుద్ధి కావచ్చు, చిత్తం కావచ్చు, అహంకారం కావచ్చు, అన్నీ నీకే సమర్పించేస్తున్నాను తండ్రి, నాకే సంబంధం లేదు, ఇదిగో నా నమస్కారాలు, ఇవిగో ఇవిగో అని 15 నమస్కారాలు ఇస్తే చూడండి, శ్యామ కన్నా హేమాద్రి పంత్ గారు ఎంత తెలివైన వారో, ఎంత చమత్కారులో. ఆ 15 నమస్కారాలను కూడా తాను మూట కట్టుకొని పంచలో మూట కట్టుకున్నాడంట, పై పంచలో. నమస్కారాలను ఎలాగండి మూట కట్టుకోవడం? అసలు ఆలోచించి చూడండి, హాస్యాస్పదంగా ఉంటుంది. కానీ ఆయన మూట కట్టుకున్నాడు, మళ్ళీ తీసుకెళ్ళి బాబాకు కూడా సమర్పించాడు. ఆ 15 నమస్కారాలని సమర్పించాడు. ఇదిగో బాబా, శ్యామ ఇచ్చిన 15 నమస్కారాలు, నువ్వు దక్షిణ అడిగావా, ఆయన ఈ 15 నమస్కారాలు ఇచ్చాడు, మిగతా సంగతి నువ్వు ఆయన్నే అడుగు అని చెప్తాడు. మూట కట్టుకున్నాడు. అక్కడ ఆ మాట ఇస్తాడు, శ్యామ ఇచ్చిన 15 నమస్కారాలను నేను మూట కట్టుకున్నాను అంటే ఏంటి? ఆ ప్రేమను, ఆ కృతజ్ఞత భావాన్ని మూట కట్టుకున్నాను, దాన్ని వెళ్ళి ఆయనకి సమర్పించాను. ఇది మీకు అతిశయం అనిపించవచ్చు. మనకి ఎవరైనా దారిలో కనిపిస్తారు, మీకు నేను లౌకిక ఉదాహరణ ఒకటి చెప్తాను. మనకి ఎవరైనా దారిలో కనిపిస్తారు,
కనిపించినప్పుడు ఆయన మన గురువు యొక్క బంధువు ఎవరో అయి ఉంటారు. అంటే మన పాత టీచర్, స్కూల్ టీచర్ యొక్క బంధువు, లేదా స్కూల్ టీచర్కి తెలిసిన వాళ్ళు, స్కూల్ టీచర్ యొక్క కుమారుడు అయి ఉంటాడు. నాన్న మీ నాన్నగారు బాగున్నారా అంటాం. బాగున్నారండి అంటారు. మీ నాన్నగారు వల్లే నేను ఇంత స్థితికి వచ్చాను, ఆయన అంత అద్భుతంగా పాఠాలు చెప్పారు, చాలా గొప్పగా చెప్పేవారు, నేను అడిగానని చెప్పు, నా నమస్కారాలు ఆయనకి సమర్పించు అంటామా అనమా? లౌకికంలో అంటున్నాం కదా. ఆయన కూడా తప్పకుండా చెప్తానండి, మా నాన్నగారికి మీ నమస్కారాలు కూడా సమర్పిస్తానండి అని చెప్తాడు కదా. ఇంటికి వెళ్ళి కూడా ఏం చెప్తాడో, నాన్న మీ శిష్యుడంట పలానా ఎక్స్ వై కలిశారు నన్ను, ఆయన చేతులెత్తి నమస్కరించారు, నమస్కారాలు కూడా మీకు సమర్పించమన్నారు అని చెప్తాడా చెప్పడా? మరి లౌకికంలో నువ్వు విద్య నేర్చుకున్న గురువు పట్లే అంత విధేయత ఉన్నప్పుడు శ్యామకు తన గురువు పట్ల ఎంతటి విధేయత ఉండాలి? అందులోనూ సద్గురువు పట్ల, అందులోనూ సమర్థ సద్గురువు పట్ల, అందులోనూ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని శ్యామకు అందించినటువంటి గురువు పట్ల. అందువల్లే ఆయన ఆ 15 రూపాయల దక్షిణకి 15 నమస్కారాలు సమర్పించాడు. ఆ నమస్కారాలని హేమాద్రి పంత్ గారు కూడా మన నమస్కారం ఎట్లా గురువులకు అందించామో అలా మూట కట్టి తీసుకెళ్ళి బాబా వారికి అందించారు. బాగా గుర్తించారు. మన లౌకికం వేరే, పారమార్థికం వేరే కాదండి. మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఇక్కడ ఎలా అందరి పట్ల ప్రేమతో ఉంటామో అక్కడ కూడా సాయి పట్ల అంతే ప్రేమతో ఉండాలి, అంతే ఇష్టంతో ఉండాలి. అన్ని విషయాలు అంతే. ఆయన కూడా మన పట్ల అప్పుడే ప్రేమను పెంచుకుంటూ పోతూ ఉంటాడు. అయిపోయింది, నమస్కారాల కథ అయిపోయింది. ఇంకా మీరు ఏదైనా చెప్పండి, చెప్తే నేను వినాలనుకుంటున్నాను, నాకు కుతూహలంగా ఉంది అంటారు. వెంటనే శ్యామ ఒక అద్భుతమైన మాట చెప్తాడండి. నాకేం తెలుసు అయ్యా నాయన, నాకేం తెలియదు, అసలే నేను పల్లెటూరు వాడిని, నాకు చదువు సంధ్య లేదు, మీరు పట్టణం వాసులు, చూడండి మీకెన్నో విషయాలు తెలిసి ఉంటాయి. అయినా మనం బాబా దగ్గర పొందిన అనుభవాలు ఒకటా రెండా? అక్కడ మనం అని కలిపేస్తాడు. అంటే బాబాకి నువ్వు పట్నం వాసివా, నువ్వు చదువుకున్నవాడివా, చదువు లేనివాడివా, దేంతో ఆయనకి సంబంధం లేదండి. గుర్తించండి. ఏమాత్రం చదువులేని ద్విత్యాక్షరాలు కూడా పలకలేని శ్యామాని ఎంత ప్రేమగా చూశాడో, పంచదశిని కూడా అద్భుతంగా వివరించి చెప్పగలిగిన కాపాడ్డేని కూడా అంతే ప్రేమగా చూశాడు. మహల్సా పురాణం తప్ప ఇంకొక పుస్తకం చదవనటువంటి మహల్సాపతిని ఎంత ఇష్టంగా ప్రేమగా చూసుకున్నాడో, ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు చదివినటువంటి దీక్షితుని కూడా అంతే ప్రేమగా చూసుకున్నాడు. బాబా ప్రేమలో తారతమ్యమే ఉండదండి. చాలామంది అంటూ ఉంటారు, నేను ఇదివరకు కూడా అన్నాను, మళ్ళీ కూడా అనాలి, బాబా దగ్గరికి చేరాలంటే మనకు ఒక అర్హత ఉండాలి, ఒక అధికారం ఉండాలి. ఏం అర్హత తెచ్చుకుంటామండి తండ్రి దగ్గరికి వెళ్ళడానికి? ఏం అధికారం తెచ్చుకుంటామండి? ఆలోచించి చూడండి. తన గురువు వలె భావించిన పండితుని దగ్గరికి తీసుకున్నాడు. ఈయన ముసల్మాన్ ఏమో, ఈయన దగ్గరికి ఎందుకు వచ్చాను, ఈయన ఇప్పుడు నేను అగ్నిహోత్రం చేసేటప్పుడు నన్ను పిలిచారేంటి, పైన ఆ బూటీనే పంపించాడేంటి 15 రూపాయలు దక్షిణ తీసుకురమ్మని, ఇప్పుడు నేను వెళ్ళాలా వద్దా, అసలే మడిగట్టుకొని ఉన్నానే, ఇన్ని డౌట్లతో ఉన్నవాడిని కూడా దగ్గరికి తీసుకున్నాడండి. వాడు అడగకుండానే వాడు గురుస్వరూపంగా ఈయన మారిపోయి కూర్చున్నాడండి. ఆయన ప్రేమ ఎంత అవ్యాజ్యమైనదండి. ఆలోచించి చూడండి. తల్లి తన కోసం తాను విధించుకున్న నియమాల్ని బిడ్డ కోసం ఉల్లంఘించేస్తుందండి. తండ్రి కూడా అంతే. తండ్రి కన్నా తల్లి ఒక ఇంత ఎక్కువ. రామకృష్ణ పరమహంస ఒక చిన్న కథ చెప్తాడు అత్యంత అద్భుతంగా. తల్లికి తండ్రికి మధ్య ఉన్న తేడా. పిల్లవాడు ఆడుకుంటూ ఉన్నాడు, తండ్రి పేపర్ చదువుతూ ఉంటాడు. తల్లి ఏవండి నేను వంటింట్లో ఉంటాను, పిల్లవాడు ఏమన్నా ఒకరో రచ్చ చేస్తే పిలవండి, వంట చేస్తాను ఇంత లోపల అని చెప్తుంది. ఆ తల్లి వంటకి వెళ్ళిపోతుంది. పిల్లవాడు ఉన్నట్టుండి పాస్ పోసుకొని టాయిలెట్ పోయేసి దాంట్లోనే పొల్లుతూ ఉంటాడు. తండ్రి పేపర్ మీద నుంచి దృష్టి ఇలా మరలించి ఆయన ఎత్తుకోడు. భార్యని పేరు పెట్టి పిలుస్తాడు, ఇక్కడ రా అంటాడు. ఆవిడ పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆమె ఆ వంటింటి నుంచి వచ్చే లోపల అతను ఆ మలమూత్రాల్లోనే చేతులు పెట్టి ఇలా ఇలా చేస్తూ ఉంటాడు పసికందు. ఈయన ఎత్తుకోడు. ఆ తల్లి వెంటనే జవురుకుంటుంది. ఆ మలమూత్రాలతో ఉన్న బిడ్డని అలా జవురుకొని బాత్రూంలోకి తీసుకొని వెళ్ళి శుభ్రం చేసి ఆ గుడ్డలు మార్చి వేరే గుడ్డలు వేసి అప్పుడు తండ్రి దగ్గర తీసుకొచ్చి ఇచ్చి తండ్రి ఆడిపించుకుంటూ ఉంటే కిందంతా కూడా ఆ తల్లి శుభ్రం చేస్తుంది.
ఇది తల్లికి తండ్రికి మధ్య ఉన్నటువంటి భేదం. మామూలు గురువులకి సద్గురువుకి మధ్య ఉన్న భేదం కూడా ఇదే. మామూలు గురువులు ఏం చెప్తారు? నువ్వు శుభ్రం చేసుకొని రా, అప్పుడు నేను నీకు బోధ చేస్తాను. నీ మనస్సును శుభ్రం చేసుకో, నీ శరీరాన్ని శుభ్రం చేసుకో, అప్పుడు నేను నీకు చెప్తానంటాడు తండ్రిలాగా. సద్గురువు అయిన సాయినాథుడు ఏం చేస్తాడు తెలుసా? అయ్యో తండ్రి, నీకు తెలియకుండా మలమూత్రాల్లో పొల్లుతున్నావా, నీకు అది ఎలా శుభ్రం చేసుకోవాలో కూడా తెలియదు నాయన, రా, నా బోధల ద్వారా, నా మాటల ద్వారా, నా చర్యల ద్వారా శుభ్రం చేస్తాను. శుభ్రం చేస్తాను అని చెప్పి జవ్విరి ఎత్తుకొని శుభ్రం చేసేవాడే మన సద్గురువు అయిన సాయినాథుడు. మూలశాస్త్రి ఉదంతం మీరు అందరూ చదువు ఉంటారు. బూటీతో ఏదో పనిబడి వచ్చాడండి ఆయన. ఆయనేం బాబాను దర్శించడానికి రాలేదు, బాబా ప్రశస్తి విని రాలేదు. బూటీతో ఏదో ఆర్థిక లావాదేవీల కోసం వచ్చాడో దేనికోసం వచ్చాడో వచ్చాడు. ఈయన కావాలని అతని ముందు పాదాలు జాచి కూర్చున్నాడు. అద్భుతంగా ఆ పాదాలు చూసేటట్టుకి ఇదేదో గొప్ప అవధూత పాదాల్లాగా ఉన్నాయే, చేతులు చూస్తే బాగుండు అనుకున్నాడు. చూపించాడా? మన తండ్రి ఎందుకు చూపిస్తాడు? చూపిలేదు. 4 అరటిపండ్లు చేతిలో పెట్టి గమ్ముగా అయిపోయాడు. సరే ఇంక ఈయన చూపిడు అనుకొని ఆయన వెళ్ళిపోయాడు. పూజలో కూర్చున్నాడు, మడిగట్టుకున్నాడు. ఆయన కోసం అందుకే ఇందాక చెప్పింది తల్లికి తండ్రికి భేదం ఎందుకు చెప్పాను. ఎప్పుడో కుస్తీ పోటీలో ఓడిపోవడం ఎందుకని కూడా మనం తెలుసుకున్నాం. అయినా ఒకసారి చెప్పుకోవాలి. అవతల వాడిని గెలిపించడంలో ఆనందం ఉంటుంది. మన కోసం తాను ఓడిపోవడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు పరమాత్మ. అదే అక్కడ చేశాడు. తన బిడ్డ గెలవాలని ఒక చెస్సో ఇంకోటో ఆడుతూ ఉంటే తల్లితో గనక తండ్రితో గనక బిడ్డ ఆడుతూ ఉంటే బిడ్డ గెలవాలని చూసేవాడు అసలైన తండ్రి. అందుకోసం తాను ఓడిపోవడానికి కూడా సిద్ధపడతాడు. అలా బాబా ఆయన దగ్గర ఓడిపోతే అందులో మనం కూడా ఓటమిని యాక్సెప్ట్ చేసుకునే తత్వం మనకు కూడా రావాలి కదా. అందుకనే చెప్తుంది సచ్చరిత్ర, పురాణాలు ప్రవచనాలు వ్యాఖ్యలు చేయలేని పనిని ఒక సత్పురుషుని ఆచరణ తెలియజేస్తుంది అని చెప్తుంది సచ్చరిత్ర. ఆయన ఆచరించి చూపించాడు. నేను ఓడిపోయాను రా, ఏమైపోయాను, మీకు కూడా ఓటమి వస్తూ ఉంటుంది జీవితంలో, యాక్సెప్ట్ చేసుకోండి, ముందుకెళ్ళండి అని చెప్పడానికే బాబా చర్య చేశారేమో అనిపిస్తుంది. సో ఆలోచించి చూడండి. ఆ రోజు ఆ కుస్తీ పోటీలో ఓడిపోయిన తర్వాత తన వేషధారణ మార్చేశాడు. పొడుగాటి కఫ్నీ కట్టుకున్నాడు, తలకు తలపాగా చుట్టుకున్నాడు, దాన్ని ఎడమవైపు ముడి వేశాడు, అది ఎడమ పక్క చెవి మీద నుంచి వచ్చేటట్టు చుట్టుకున్నాడు. మర్యాదను అతిక్రమించకుండా కింద నుంచి పై నుంచి చీలమండలం దాకా జారాడే కఫ్నీ వేసుకున్నాడు. ఇలా తిరుగుతున్న ఆయన, అది కూడా తెల్ల కఫ్నీ, తెల్ల తలగుడ్డ. ఏనాడు వస్త్రధారణ మార్చలేదు, వేరే ఏ వస్త్రం కట్టని ఆయన తన శిష్యుడు కాదు, తన కోసము రాలేదు, తనకు మొక్కనూ లేదు, ఏమీ చెయ్యనే లేదు. అటువంటి వాడి కోసం బాబా ప్రేమ ఎన్నిసార్లు చెప్పుకున్నా మనసు ద్రవించిపోతుందని తాను కాషాయం కట్టడానికి సిద్ధమైపోయాడండి. ఎప్పుడు తెల్లని కఫ్నీ వేసుకునే ఆయన నాకు ఈరోజు కాషాయ వస్త్రాలు సిద్ధం చెయ్యండి అని అడిగాడు మూలశాస్త్రి వచ్చిన ఉదంతంలోని. ఆలోచించి చూడు, ఆయన ప్రేమ నీకు అర్థమవుతుంది. ఒక్కసారి ఆ సీన్లోకి వెళ్ళు. బూటీతో పనిబడి రావడం ఏంది, ఈయన అతని కోసం కాషాయం కట్టుకోవడం ఏంది. ఆయన అనుకుంటున్నాడు నేను బూటీతో పనిబడి వచ్చానని. నీ వంతు వచ్చింది కాబట్టి బాబా నిన్ను రప్పించుకున్నాడు, నిన్ను ఉద్ధరించదలుచుకున్నాడు. నువ్వు కలలో కూడా ఊహించనటువంటి నీ గురు దర్శనాన్ని నీకు ప్రత్యక్షంగా ప్రసాదించాడు. వాళ్ళు ఎవరు అడగకుండానే వాళ్ళకి దర్శనాలు ఇచ్చేస్తాడండి మన తండ్రి. ఏదో పాలకోవా పంచినట్టు అక్కడ మనకు ఇంకొక అద్భుతమైన ఘట్టం కూడా వస్తుంది కదా, పండ్లు పంచే ఉదంతం కూడా మూలశాస్త్రి ఉదంతంలోనే. ఆయన ప్రేమ ఎంత అవ్యాజ్యమైనదో చూపిస్తాడు కదా. ఒరే నాయనా, మీరు బయట ఎక్కడికైనా వెళ్తే మీకు జ్ఞానం అంటే అవి ఇవి అని ఏదేదో మాటలు చెప్తారు నాయనా. నువ్వు ఇప్పుడు అరటి చెట్టు వెయ్యాలి, అరటి తోట వెయ్యాలి, అప్పుడు పండ్లు కాస్తాయి, కాయలు వస్తాయి, పండ్లు వస్తాయి, అప్పుడు కోసుకోవాలి, తినాలి అంటారు. నా దగ్గరికి రారా, అరటి పండు ఒలిచి గుజ్జు చేసి నీ నోట్లో పెట్టేస్తాను. జ్ఞానం అంటే ఇదని. నువ్వు మామిడి పండ్లు కొనాలంటే ఏ ఉలవపాడుకో లేకపోతే ఏ బంగినపల్లికో ఇంకో చోటికో వెళ్ళాలంటారు. ఆ చెట్టు ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు పెట్టాడు, ఎన్నేళ్ళైంది, కాపు ఎలా ఉంటుంది, కోసుకుంటే అప్పుడు తెలుస్తుంది అంటారు.
నా దగ్గరికి రా, నేనే స్వయంగా డబ్బులు పెట్టి ఆయన డబ్బులు వెచ్చించి కొంటాడండి మన కోసం మామిడి పండ్ల బుట్ట. కొని తీసుకోవడం కాకుండా పసిపిల్లలు ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 45 ఏళ్ళు, 70 ఏళ్ళు, వాళ్ళందరినీ పసిబాలులుగా భావిస్తాడు ఆయన. వాళ్ళకి ఏమన్నా పళ్ళు లేవా, కొరకలేరా, తినలేరా? దాన్ని ఇలా నలిపి 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 మామిడి పండును వాళ్ళకి ఇస్తాడా? వాళ్ళు దాన్ని ఒక్క కొరుకు కొరికితే మొత్తం జురుకునేస్తే ఇంకా టెంక తొక్క మాత్రమే మిగులుతుందా? ఏమిటది? అంత ప్రేమ ఏమిటి ఆయనకి? నా దగ్గరికి రా, జ్ఞానాన్ని నీకు అంత సింపుల్గా చూపుడు వేలుతో చూపిస్తాను. నువ్వు చూసేదంతా కలిపితే నేను. నీ దృష్టి ఎక్కడ పడితే అది నేనే. జ్ఞానం అనే రసాన్ని తాగిస్తున్నాడండి బాబా. జ్ఞానరసం తాగిస్తున్నాడు. రసాలు కావవి, మామిడి రసాలు కావవి, జ్ఞాన రసాన్ని తాగిస్తున్నాడు. ఒక జామ పండు తీసుకుంటే చేత్తోనే దాన్ని 4గా కత్తిరించేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ పండ్ల వెనకున్న రహస్యం ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించామా? ఎంతటి జ్ఞానాన్ని ఎంత సింపుల్గా సద్గురువు తప్ప ఎవరు అందించగలడు నీకు? ఎవరు అందించగలడు? నువ్వు చూసేదంతా కలిపితే నేనే. నీ దృష్టి ఎక్కడ పడితే అది నేనే. నీలో కూడా అంతర్యామిగా ఉన్నది నేనే. నువ్వు చూసే చీమ, దోమ, పంది, కుక్క, పరాజు, పేద అంతా నా యొక్క స్వరూపమే. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఆ పండ్లగా అందిస్తూ ఉన్నాడండి. ఆ దృశ్యాన్ని చూశాడు మూలే శాస్త్రి. ఏంది ఈయన ప్రేమ ఏంటి? ఇంత అవ్యాజ్యమైన ప్రేమ ఏంది? ఎక్కడైనా శిష్యులు గురువుకు తీసుకొచ్చి పెడతారు కానీ ఈయన పోతున్న పండ్ల వాడిని పిలిచి డబ్బులిచ్చి బుట్టకొని ఆయన తినకుండా వాళ్ళకు పంచుతుండడం ఏంటి? ఇవన్నీ గమనించి కూడా మళ్ళీ నా పూజకు సమయం అయిపోయిందని వెళ్ళిపోయాడు. అటువంటి వాడి కోసం ఎన్నడూ నియమాన్ని తప్పని మన సాయినాథుడు నియమాన్ని తప్పి మరీ కాషాయ వస్త్రాలు ధరించి కూర్చోవడం ఏందండి? నేను లెండికి వెళ్ళి వచ్చే లోపల కాషాయ వస్త్రాలు సిద్ధం చేయమంటే మన తల్లి రాధాకృష్ణమాయి తల్లి అప్పటికప్పుడు ఒక తెల్ల కఫ్నీకి కాషాయ రంగు వేసి అందించడం ఏంటి? దాన్ని కట్టుకొని ఆయన సన్యాసి వేషంలో కూర్చోవడం ఏంటంటే ఏ రోజైనా కూర్చున్నాడా మన తండ్రి? ఆలోచించండి. అంతకుముందు కట్టుకుంటే ఆకుపచ్చ లుంగి కట్టుకున్నాడు, ఆకుపచ్చ కఫ్నీ వేసుకున్నాడు, ఆకుపచ్చ తువ్వాలు తలకు కట్టుకున్నాడు, అలా తిరిగాడు. మళ్ళీ చూస్తే తెల్లగా జీరాడే కఫ్నీ వేసుకున్నాడు. మళ్ళీ ఒకే ఒక్క రోజు, ఈరోజు చాలామంది ఇళ్లలో కాషాయం వేసిన సాయిబాబా ఫోటోలు కూడా ఉంటాయి, కానీ ఆయన వేసుకుంది మాత్రం ఒక్క మూలే శాస్త్రి కోసం ఒక్కరోజు వేసుకున్నాడండి. ఒక్కరోజు తన నియమాన్ని తానే ఉల్లంఘించాడండి. పోనీలే, నా బిడ్డ కోసం పెట్టుకున్నాను, పర్వాలే, నా బిడ్డ కోసమే కదా, వాడు ఉద్ధరింపబడాలి. ఎన్నో రోజుల నుంచి నిష్టగా గురువు చెప్పినట్టు నడుచుకుంటున్నాడు. ఎందువల్లంటే అక్కడ ఆ మాట ఇస్తాడు, కర్మాటువు అన్న మాట ఇస్తాడు. కర్మల్ని నిష్టగా ఆచరిస్తున్నాడుగా, పోనీలే వాడి కోసం నియమాన్ని ఉల్లంఘిద్దాం. ఆయన ప్రేమ అటువంటిదండి. సాయి ప్రేమకి అవధులు లేవు, హద్దులు లేవు. వచ్చాడు ఆయన కూడా, బూటి పోయి పిలిచాడు. 15 రూపాయలు దక్షిణ అడిగారు బాబాని. అక్కడ కూడా 15 రూపాయలు అడుగుతాడు. అందుకే వచ్చాను నేను అంటాడు. ఈయనే వచ్చేటప్పటికి ఆయన భయం వేసి నేనే ఇస్తానని చెప్పి ద్వారకామాయికి వస్తాడు. దూరంగా నిలబడతాడు, మడిగట్టుకుంటాడు. పంచె ఇలా మడిగట్టుకుని ఉన్నానని పంచె ఇలా పట్టుకుంటాడు, పూలిలా పెట్టుకుంటాడు చేతులు. అందరు బిగ్గరగా బాబా హారతి పాడుతూ ఉన్నారు. పూలు ఒక్కసారిగా అలా విసిరేశాడు బాబా మీదకి, చాలా దూరం నుంచి విసిరేశాడు. ఆ పువ్వు వెళ్ళి ఆయన శరీరాన్ని అలా తాకిన వెంటనే అక్కడ ఏ 150, 200, 300 మంది ఉన్నారో వాళ్ళందరి కనుపాపలకు సాయిగా కనిపిస్తున్న ఆయన, ఈ ఇంద్రియ చాలకుణ్ణి నేనే, వాళ్ళందరి కనుపాపలకి సాయినాథుడిగానే కనిపిస్తున్నాడు, సాయినాథుడిగానే దర్శనమిస్తున్నాడు. జోగ అద్భుతంగా బిగ్గరగా సాయినాథుడి హారతిని పాడుతూ ఉన్నాడు. ఒక్క మూలే శాస్త్రి కంటికి మాత్రం తన గురువైన గోలప్పు కనిపిస్తూ ఉన్నాడు. గురు గోలప్పు దర్శనమైంది. ఆశ్చర్యచకితుడైపోయాడు. నేను చూస్తున్నది నిజమేనా, ఏమిటి దృశ్యం అని ఆశ్చర్యపోయాడు. తను తాను గిల్లుకున్నాడు, ఇది స్వప్నం కాదు కదా అని. అప్పుడు అర్థమైంది అది స్వప్నం కాదు, ప్రత్యక్ష దర్శనం అని. వెంటనే వెళ్ళి కాళ్ళు జవురుకునేసాడు, బాబా అని కాళ్ళు పట్టుకునేసాడు. కళ్ళ నీళ్ళ పర్యంత అయిపోయాడు. ఒక్క సెకండ్ ఎలా దర్శనం ఇచ్చాలా మాయమవడం కాదండి, హారతి జరిగినంతసేపు గురుగోలపుగానే దర్శనం ఇచ్చాడు.
అందరి కళ్ళకు సాయినాథుడు, అతని ఒక్కడి కనుపాపకి గురుగోళం. తన గురువుని అంత అత్యంత సమీపంగా దర్శించేటటికి, ఆ కాషాయ వస్త్రాల్లో దర్శించేటటికి బిగ్గరగా, ఆనందంగా, అద్భుతంగా తన గురువు యొక్క గొప్పతనాన్ని పాడసాగాడు. గురుగోళపు హారతి పాడుతున్నాడు. వీళ్ళెవ్వరికి అర్థం కాలే, ఏంది ఈరోజు మొదలే అర్థం కాలే, ఏంది ఈరోజు బాబా కాషాయం కట్టుకొని వచ్చి కూర్చొని ఉన్నాడే, చెవులు కొరుక్కుంటూ ఉన్నారు. రోజు కఫని, తెల్ల కఫని వేసుకున్నాయని, ఈయనేంది ఈరోజు కాషాయ రంగు వేసుకొని కూర్చొని ఉన్నారని. సరే హారతి స్టార్ట్ అయిందని గమ్ముకున్నారు. ఇంత లోపల మూలే శాస్త్రి రావడం, ఆయన కాళ్ళు జవురుకోవడం, బిగ్గరగా అత్యంత అద్భుతంగా గురుగోళపు యొక్క హారతిని పాడడం. ఒక్కసారి ఆలోచించి చూడండి, ఒక్కసారి మనసులో చిత్రీకరించుకోండి, ఆ భావనలోకి వెళ్ళిపోండి. వేరేమీ కనపడదు మన కంటికి. గురుగోళపు దర్శనం, బిగ్గరగా ఆనందంగా పాడుతున్న మూలే శాస్త్రి చుట్టూతో అందరూ విన్మయంతో చూస్తూ, విస్మయంతో చూస్తూ బాబా హారతి పాడుతూ ఉన్నారు. జోగ ఏకాగ్రత ఏమాత్రం చెలించకుండా ఆయన పాటికి ఆయన అద్భుతంగా హారతి పాడుతూ ఉన్నాడు. ఆ హారతి శబ్దం, ఈ మూలే శాస్త్రి యొక్క బిగ్గరమైన అరుపులు, ఆనందము, అవన్నీ మనకు దర్శనం ఇస్తే మన మనస్సు కూడా ఆనంద పరవశంలో మునిగిపోతుంది. తన వాడు అయినా కాకపోయినా బాబా అందుకే చెప్తాడు, నువ్వు వినాయకుడికి పెట్టావు, ఆ కొడువులు నేనే తిన్నాను. నువ్వు దత్తుడికి మొక్కుకున్నావు, ఆ 35 రూపాయలు నాకివ్వు. నువ్వు ఇంకెవరికో ఏదో చేసావు, అది నాకే చెందింది. నువ్వు ఏ రూపంతో పూజించినా, ప్రేమతో ఏది సమర్పించినా అది సాయినాథుడికే చెందుతుంది. ఎందువల్ల? సకల దేవతా స్వరూప శ్రీ సాయినాథ నమోస్తుతే నమోస్తుతే. సకల సాధు స్వరూప శ్రీ సాయినాథ నమోస్తుతే నమోస్తుతే. సకల జీవ స్వరూప శ్రీ సాయినాథ నమోస్తుతే నమోస్తుతే. సకల హృదయ నివాస శ్రీ సాయినాథ నమోస్తుతే నమోస్తుతే. విశ్వాత్మక స్వరూప శ్రీ సాయినాథ నమోస్తుతే నమోస్తుతే. ఆలోచించి చూడండి, సకల దేవత స్వరూపము శ్రీ సాయినాథు, సకల సాధు స్వరూపము సాయినాథు. ఏ సాధువైనా అది సాయినాథ స్వరూపము. ఇక్కడ ఒకటే కాదు, మూలే శాస్త్రిగా దర్శనం ఇవ్వడమే కాదు, అక్కడెక్కడో పీర్ మౌలానికి పెడితే నువ్వు నాకు 2.5 రూపాయలు ఇచ్చావు, మిగతా డబ్బులు ఎక్కడా అని అడిగాడు. ఇంకొక చోట తెంబేస్వామి ఆయన వాసుదేవానంద స్వామి టెంకాయ ఇస్తే నా టెంకాయ నా తమ్ముడిచ్చిన టెంకాయ ఏది అని ప్రశ్నించాడు. ఇలా ఎన్ని ఉదంతాలు చెప్పుకుంటాం. అక్కడెక్కడో కన్నడప్ప చెప్తే ఆయనతో ఠాకూర్తో కన్నడప్ప చెప్పినట్టుగా దున్నపోతు మీద కొండెక్కినంత ఈజీ కాదు, ఎముకలు పుల్లలు కావాలి, రక్తం నీరు కావాలి అని చెప్పాడు. ఆలోచించి చూడండి, సాయి అంటే ఎవరో అవగాహన చేసుకోండి, అర్థం చేసుకోండి. ఇంత నేను ఎందుకు చెప్తున్నానంటే, బాబా అందరినీ మన అర్హత చూసి దగ్గరికి తీసుకోలేదండి, మనం ఆయన బిడ్డలం కాబట్టి దగ్గరికి తీసుకున్నాం. తల్లి ఎలా తీసుకొని ఆ మలినాన్ని శుభ్రం చేస్తుందో, ఆయన మనందరినీ దగ్గర తీసుకొని ఈ సత్సంగాల ద్వారా, సచ్చరిత్ర శ్రవణం ద్వారా, పారాయణం ద్వారా, అధ్యయనం ద్వారా శుభ్రం చేస్తూ ఉన్నాడు. తానే చేస్తూ ఉన్నాడు, మన ప్రయత్నం ఏమీ లేదు. చెప్పాడు కదా, ఈ బ్రాహ్మణుడు లక్షలాది మందిని శుభ్ర మార్గాన తీసుకెళ్తాడు అన్నాడు. నాకు అల్లా కొన్ని పైసలను అప్పచెప్పాడు, వాటిని శుద్ధి చేసి అల్లాకి అప్పచెప్పాలి అన్నాడు. మనం అందరం అలా బాబా దగ్గరికి చేరిన వాళ్ళని. అందువల్ల ఆయనకి ఏమాద్రి పంతు వేరు కాదు, శ్యామ వేరు కాదు. ఇద్దరిని ఒకేలాగా చూసేవాడు, ఇద్దరిని దగ్గరికి తీసుకునేవాడు. సో అందువల్ల ఏమాద్రి పంత్ అక్కడ శ్యామ అక్కడ ఆ మాట చెప్తాడు. మనం ఆయన దగ్గర పొందిన అనుభవాలు 1, 2 నేను ఏమని చెప్పను, అయినా మీరు అడిగారు కాబట్టి కొన్నిటిని చెప్తాను.
అని ఒకటి రెండు చెప్తూ అప్పుడు చెప్తాడు ఒక అద్భుతమైన మాట. ఉపదేశానికి సంబంధించిన ఒక కథ గుర్తుకొస్తున్నది, దాన్ని చెప్తాను అంటాడు. ఎప్పుడు ఉపదేశం అన్న మాట శ్యామ నోటి గుండా వస్తుందో అప్పుడు హేమాద్రి పంత్కి లైట్ వెలుగుతుంది. అరే, నేను బాబా పాదాలు ఒత్తుతూ ఉంటే సాటే వచ్చాడు కదా, సాటే దృష్టాంతాన్ని చెప్తూ ఉంటే నా మనస్సు చెలించింది కదా, నాకు మాత్రం ఉపదేశం లభించదా అనుకున్నాను కదా, అప్పుడు శ్యామ గుర్తుకొచ్చాడు కదా, అందుకే ఇక్కడికి పంపించారు. అంటే శ్యామ ద్వారా నన్ను అనుగ్రహించబోతూ ఉన్నారు. అందువల్లే 18, 19 2 అధ్యాయాలకి అద్భుతమైన నామకరణం చేశాడు హేమాద్రి పంత్ గారు. ఆ నామకరణాలు కూడా మనం మర్చిపోకూడదండి. వాటిని అధ్యాయం పక్కనే మనం రాసుకోవాలి, ఆయన ఏం నామకరణం పెట్టాడు అన్నది. అప్పుడు ఆ అధ్యాయం మీద మనకి ఇంకా అద్భుతమైన ప్రేమ కలుగుతుంది. 18, 19 అధ్యాయాల్ని మదనుగ్రహం అన్న పేరు పెట్టాడు బాబా. మదనుగ్రహం అంటే ఏమిటి? నన్ను అనుగ్రహించడం. హేమాద్రి పంత్ని అనుగ్రహించడం కాదు, నన్ను బాబా అనుగ్రహించిన కథ, మనకు మార్గదర్శకం చూపించిన కథ 19, 18, 19 అధ్యాయాలు. సో నన్ను అనుగ్రహించడానికే ఇక్కడికి పంపించారు అని రెట్టించిన ఉత్సాహంతో ఇప్పుడు ఏం చెప్తావో చెప్పు, నేను బాబా పాదాలు ఒత్తుతూ ఉంటే నువ్వు గుర్తుకొచ్చావు, అందువల్లే బాబా నన్ను ఇక్కడికి పంపించారు, ఇప్పుడు ఏం చెప్తావో చెప్పు అని ప్రశ్నించాడు. ఆలోచించి చూడండి. అప్పుడు ఇంకా బాబా ఆయన శ్యామ గారు అద్భుతంగా ముసలమ్మ కథ స్టార్ట్ చేస్తారు. రాధాబాయి దేశ్ముఖ్ కథ చాలా అత్యంత అద్భుతమైన కథ. ఆ తల్లి బాబా దగ్గరికి ఎలా వచ్చింది, 3 రోజులు ఎందుకు దీక్ష పుడింది, ఆ వయస్సులో తపన తపన తపన, భగవంతుడిని తెలుసుకోవాలన్న తపన. ఆల్రెడీ ఆ తల్లి ఏదో ఒక సాధనలో ఉంది. నీకు ఎలా తెలుసమ్మా, నువ్వు ఎప్పుడు పోయి చూసి వచ్చావమ్మా అని మీరు ప్రశ్నించవచ్చు. నేను వెళ్ళి చూడబల్లా, మీరందరూ కూడా చూడొచ్చు. నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటా, మనమ్మ తల్లికి సాయి సచ్చరిత్ర పుస్తకం ఏదైతే ఉందో దాంట్లో 19వ అధ్యాయానికి ముందు అద్భుతంగా చిత్రీకరించి ఉంటారు. ఆ చిత్రీకరణను కూడా చూడండి, ఆనందించండి. దానిలో అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఆ తల్లి ఇలా జపమాల తిప్పుతూ ఉంటుంది. శ్యామ భోజన పళ్ళెం తీసుకొని వచ్చి అక్కడ పెట్టుంటాడు. నాకు భోజనం వద్దు అని ఒక చేత్తో జపమాల తిప్పుతూ ఒక చేత్తో వద్దు అని ఇలా చూపిస్తూ ఉంటుంది. శ్యామ ముఖం చాలా వాడిపోయినట్టుగా ఉంటుంది. మీరు చూస్తే కదా, మీరు దాన్ని అనుభవిస్తే కదా ఆ ఘట్టంలోకి మన మనస్సు వెళ్ళిపోతుంది. ట్రైన్ ట్రావెల్ చెయ్యాలండి మనం అందరం. ఎందుకు చెయ్యాలని మీరు అడగచ్చు. భగవద్ విషయాలు చింతన చేస్తే మాత్రమే అసలైన శాంతి లభిస్తుంది. దానితో పాటు భగవంతుడికి మన పట్ల ఉన్న ప్రేమ అర్థమవుతుంది. ఇంత ప్రేమమయుడా భగవంతుడు అంటే, అక్కడెక్కడో ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు, పిలిస్తే తప్ప పలకడు, మొక్కుకుంటే తప్ప చెయ్యడు అని అనుకుంటూ ఉంటాం కదా. నేను నీకు అత్యంత సమీపంలోనే ఉన్నాను. బాబానే చెప్తాడు 45వ అధ్యాయంలో, నేను ఎక్కడుంటాను, నన్ను కలుసుకోవాలని మీరు అనుకుంటున్నారు కదా, నేను మీకు అత్యంత సమీపంలోనే లభిస్తాను అంటాడు. అట్లాగే 24వ అధ్యాయంలో చెప్తాడు, ఎవరైనా ఉంటే సరే, ఎవరు లేకపోతే నేను నీ పక్కన లేనా, నన్ను మర్చిపోయావా, నే గుర్తులేనా, నువ్వేదైనా చేస్తే నేనేమైనా చేస్తాను అంటాడు. ఆలోచించి చూడండి, ఆయన మనకు అత్యంత సమీపంగా ఉన్నాడు అన్నది ఆయన చేసిన లీలలు తెలియకపోతే మనకు ఎలా తెలుస్తాయి? ఆయన మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నాడు అన్నది ఆ లీలలు చదివితే తప్ప మన అనుభవాలు కూడా అప్పుడు జోడించుకుంటాం. ఒరే అదే కదా ఇక్కడ కూడా జరిగింది, ఈరోజు వెళ్ళబోయాను, అక్కడ అంత ప్రమాదం జరిగింది, నన్ను వెళ్ళకుండా ఆపింది ఎవరు? మనమేమనుకుంటాం, నా తెలివితేటలు ఆపేశాయి, నేను వెళ్ళాలనుకొని కూడా వెళ్ళలేదండి, పెద్ద డేంజర్ తప్పింది. నిన్ను వెళ్ళకుండా చేసింది ఎవరు అనుకుంటున్నావు? సాక్షాత్ సాయినాథుడే. నీకేదో ఒక ఇబ్బంది కలిగింది, ఎవరో ఒకరి ద్వారా ₹1 పంపించాడు, ఎవరనుకుంటున్నావు? XYZ తెచ్చిచ్చాడు అనుకుంటున్నావా? కాదు, సాక్షాత్ సాయినాథుడే తెచ్చిచ్చాడు ఆ రూపంలో. ఏదో ఒక ఇబ్బంది కలిగింది, సలహా కావాలి, అర్థం కాలేదు విషయం,
ఎట్లా పోవాలో ముందుకు అర్థం కావాలని జటిలమైన పరిస్థితిలో ఉన్నాం. ఎవరో ఒక స్నేహితుడు అప్పుడే ఫోన్ చేస్తాడు, వాడి ద్వారా పరిష్కారం వస్తుంది. ఎవరు చేశారనుకుంటున్నావు? సాయి యొక్క అవ్యాజ్యమైన ప్రేమ ఆ ఫ్రెండ్లో దూరి నీకు ఫోన్ చేయించి నీకు క్లారిటీ ఇప్పిస్తాడు. మనకు అర్థం కాదు ఆయన ప్రేమ. అది అర్థం అవ్వాలంటే సచ్చరిత్రలో ఊరంగా ఆ లీలల్ని చదవంగా ఇదే కదా నా జీవితంలో కూడా జరుగుతున్నది. అందుకనే ధూమాలో ఒక అద్భుతమైన మాట చెప్తాడు, నా ప్రతి అడుగు సాయి యొక్క నిర్దేశకత్వంలోనే పడుతున్నదన్నది నాకు అనుభవంలోకి వచ్చింది అంటాడు. మనందరికీ కూడా ఆయన యొక్క నిర్దేశకత్వంలోనే మన లైఫ్ జరుగుతూ ఉన్నది. మనందరినీ ఆయన అద్భుతమైన ప్రేమ మార్గంలో నడుపుతూ ఉన్నాడు. మనకు కావాల్సింది మనకన్నా ముందే ఆయన వెళ్ళి అక్కడ సిద్ధం చేస్తూ ఉన్నాడు. దానికోసం ఆయన మన కొరకు రాత్రింబవళ్ళు శ్రమిస్తూనే ఉన్నాడు అన్న రహస్యాలన్నీ తెలియాలి కదా. తల్లి తాబేలు తన బిడ్డలపై దృష్టిని ఉంచినట్టు నేను మీపై ఎల్లప్పుడూ దృష్టిని ఉంచి ఉన్నారా. లుక్ అట్ మీ. నువ్వు నా వైపు తిరగటం లేదు, చూడటం లేదు, నేను మాత్రం నీ వైపే చూస్తూ ఉన్నాను, నిన్నే గమనిస్తూ ఉన్నాను. నువ్వు ఏదైనా పక్కదారి పట్టిపోతావేమో అని బాధపడుతూ ఉన్నాను, నీ లోపల చేరి హెచ్చరిస్తూ ఉన్నాను, నీ చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా చెప్పిస్తూ ఉన్నాను. అంతకు మించి నువ్వు ఏదైనా చేస్తే లోపల చేరి నేను చింతిస్తూ ఉన్నాను. అది కూడా చెప్పాడు, మీరు చేసే పనుల గురించి మీకు బాగా తెలుసు, నాకు అహర్నిశలు మీ గురించే చింత. ఇక్కడ కూడా చెప్తాడు ఆ ముసలమ్మ ఉదంతంలో, ఆ నారాయణుడు నా బుర్ర పాడు చేస్తున్నాడు అంటాడు. ఆ నారాయణుడి బుర్ర పాడైంది, నాకు తలనొప్పి వస్తుంది దానివల్ల అంటాడు. ఆ తల్లిని కూడా నారాయణుడితో పోల్చాడు. ఆలోచించి చూడండి. తనంటే ఇష్టం లేకపోయినా దగ్గరికి తీసుకుంటున్నాడు, లాలిస్తున్నాడు, తన పట్ల ఇష్టం కలిగేటట్టు చేసుకుంటున్నాడు. వాళ్ళకి ఏదో ఒక తీపి మిఠాయిలు పెట్టి తన పట్ల ఇష్టం వచ్చేటట్టు చేసుకుని వాళ్ళకి అద్భుతమైన జ్ఞానామృతాన్ని తాగిస్తూ ఉన్నాడు. మనమందరం కూడా అలా ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళమే, ఓ పెద్ద ఇష్టంగా వచ్చిన వాళ్ళం కాదు, ఏదో కోరికల కోసం వచ్చిన మనల్ని ఆయన కట్టిపడేసుకున్నాడు. తన అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. సద్గురువుగా మనందరినీ ఉద్ధరిస్తూ ఉన్నాడు, తల్లిగా లాలిస్తూ ఉన్నాడు, తండ్రిగా ఖండిస్తూ ఉన్నాడు. ఇలా ఉండబాకనైనా ఇలా ఉండు అని చెప్తూ ఉన్నాడు. సచ్చరిత్ర నిండా అదే ఉంటుంది, నువ్వేం చెయ్యాలి ఏం చెయ్యకూడదు, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు, నన్ను ఎలా చూడాలి ఎలా చూడకూడదు. సర్వజీవులలోనూ నన్ను చూసేవారే నాకు ప్రీతిపాత్రులు. సాయిబాబా అందరిలో ఉన్నారని తెలుసుకొని కూడా ఎవరినైనా ఎవరి మనసునైనా నొప్పిస్తే వారు చాలా బాధపడేవారు. అందరిలో సాయి ఉన్నాడని తెలుసుకుంటున్నాం, వింటున్నాం, చెప్పుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. కానీ అవసరమైనప్పుడు ఎవరిని పడితే వాళ్ళని దూషించేస్తున్నాం, నిందలేసేస్తున్నాం, వాళ్ళపై కేకలేసేస్తున్నాం, అరిచేస్తున్నాం. అలా అరిస్తే ఆయన చాలా బాధపడతాడు, గుర్తుపెట్టుకోండి. నిందిస్తే ఒకే మాట చెప్పాడు, ఆత్మకు ఘాతకం చేస్తున్నావురా, నాకు హాని కలిగిస్తున్నావు. మన ఆత్మ ఎవరు? ఆయనే. నాకు హాని కలిగిస్తున్నావు, నా మనసు విలవిలలాడుతుంది, నీకు అర్థమవుతున్నదా అని ప్రశ్నిస్తున్నాడు. అటువంటి ఆత్మ ఘాతకుడికి షిరిడి అయినా ఏం సుఖం ఇవ్వగలదు, నేనేం ఇవ్వలేను నీకు అని చెప్తూ ఉన్నాడు. అంటాడు, మళ్ళీ ఆయనే దగ్గర తీసుకుంటాడు, ఇలా ఉండబాకనైనా ఇలా ఉండు నాయన అంటాడు. ఆయన అవ్యాజ్యమైన ప్రేమ ఆ ముసలమ్మపై ఎలా కురిసింది, ఆ తల్లిని ఉద్ధరించడం ద్వారా మనందరినీ ఆయన ఎలా అనుగ్రహించాడు, దాన్ని వెంటనే ఒక్క రవ్వ కూడా ఆలస్యం లేకుండా ఇంప్లిమెంట్ చేయడానికి హేమాద్రి పంత్ గారు ఎటువంటి సాధనకు ఉపక్రమించాడు. ఆ ఉపక్రమించిన సాధనకు కూడా బాబా ఎంత అద్భుతంగా చేయూతనిచ్చి, నువ్వు ఈరోజు ఇది చెయ్యబోతున్నావని నాకు ముందే తెలుసురా, అందుకే ఔరంగాబాద్కర్ని పిలిపించుకొని ఇదిగో నీ కోసం ఈ పాటను పాడించుకుంటున్నానని ఎంత అద్భుతమైన పాటను పాడించుకున్నాడు. దాని ద్వారా మనందరికీ కూడా ఏం చెప్పదలుచుకున్నాడు, ఈ అన్ని విషయాలు కూడా మళ్ళీ బాబా అనుగ్రహిస్తే, మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తే ఆ సత్సంగంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం.
ఇటువంటి ఆలోచన వైపు, చింతన వైపు, అవ్యాజ్యమైన సాయి యొక్క ప్రేమ వైపు మరలించిన రమేష్ అన్న పాదాలకి, గురువారి గారి పాదాలకి, ఈ అవకాశం ఇచ్చినటువంటి నరసింహరావు దంపతుల పాదాలకి, ఇంతసేపు ఓర్పుగా విన్న మీ అందరి పాదాలకి నమస్కరిస్తూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిరామ్ సాయిరామ్ అమ్మ సాయిరామ్. అద్భుతంగా కొనసాగుతుంది బాబా దయ వల్ల. ఎంత అద్భుతం అంటే బయటకి రాకుండా అలాగే ద్వారకామాయిలోనే ఉండిపోతున్నాం అందరం కూడా. ఆ ద్వారకామాయిలోనే ఉంటూ ఆ లీలలు చూస్తూ, ఒక లీల కాదు, ఇక 19వ అధ్యాయం కోసాం, 18వ అధ్యాయం కోసి ఫోకస్. బట్ ఈ లోపల మూలీ శాస్త్రి వచ్చేస్తున్నాడు ఎక్కడి నుంచో. ఈ లోపల కాషాయ బట్టలు, కాషాయం రెడీ అయిపోతుంది. ఈ లోపల ఎవరో వచ్చేస్తున్నారు, ముసలమ్మ అన్నారు. అంతవరకు వచ్చి ఇలాగ అది చూద్దాం, చవి చూద్దాం అయినప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ అన్నట్లాగా వస్తాం. నిజంగా ఏంటంటే ఎంత తీపి పదార్థాన్ని బాబా, స్వచ్ఛమైనది, పవిత్రమైనది, ఆరోగ్యకరమైన పదార్థాన్ని మన చేత స్పూన్తో బాబా మన నోట్లో పెడుతున్నాడు బాబా. ఎంత అదృష్టవంతులు. ఎందుకంటే సచ్చరిత్రలో ప్రతి అధ్యాయం, ప్రతి అక్షరం కూడా చాలా ఆనందకరమైనది. కేవలం మన కోసమే బాబా రచించి మనని వినండిరా, చదవండిరా అని బాబా ఇవ్వడం జరిగింది. అందులో క్రీము ఈ 18, 19 అధ్యాయాలు, ఓబీలు కూడా చాలా ఎక్కువే. 19వ అధ్యాయం చాలా అన్నిట్లో కంటే హయ్యెస్ట్ ఓబీలు 19వ అధ్యాయంలోనే ఉంటాయి. అంటే దానికి అంత చేసి పెట్టాడు బాబా హేమాద్రి పంత్ ద్వారా. ఎందుకంటే అసలు మొత్తం ఆ అనుమానం సేమ్ అందరికీ వస్తుంది. హేమాద్రి పంత్కి వచ్చినటువంటి అనుమానం మనందరికి కూడా వస్తుంది. ఏంటి వాడికైతే ఇలా ఉందిట, వీళ్ళకి ఇలా చేసేట, మనకి ఏం చేయలేదు ఏంటి, మనం అంత తక్కువ వాళ్ళమా బాబా, మేము కూడా గుడికి వెళ్తున్నాం కదా, మేము కూడా దండం పెట్టుకుంటున్నాం కదా, మేము కూడా బాబాని స్మరిస్తున్నాం కదా అని ఉంటుంది. అన్నిటికీ ఒకటే సమాధానం ఈ ముసలమ్మ కథ. కాబట్టి నెక్స్ట్ వీక్ మనం అది వినడం ద్వారా బాబా మనని ఎప్పటికప్పుడు ఎలా అనుగ్రహిస్తున్నాడో, బాబా మనని ఎలా ఎప్పటికప్పుడు పలకరిస్తున్నాడో, మనని పరిశీలిస్తున్నాడో అన్నీ కూడా విసితం అవుతాయి బాబా దయ వల్ల. కాబట్టి ఇది చాలా అద్భుతంగా నడుస్తుంది. అందుకని అందరూ కూడా 7 o'clock కల్లా వచ్చేస్తే బాగుంటుందండి. అంటే ఈ కాస్త మిస్ అవుతారా అని ఒక పావు గంట సేపు వెయిట్ చేయవలసి వస్తుంది. కరెక్ట్గా 7 కల్లా మనం ఉన్నామంటే కొంచెం ఎక్కువ చెప్పుకోవచ్చు, కొంచెం ఎక్కువగా మనం బాబా గురించి మాట్లాడుకోవచ్చు, వినొచ్చు. కాబట్టి ఈ శ్రవణానందం ఇలాగే కంటిన్యూ చేయాలని బాబా పాద పద్మాలని స్మరిస్తూ నమస్కరిస్తూ, అలాగే ఇంత అద్భుతంగా చెప్పిస్తున్న బాబాకి, చెప్తున్న లక్ష్మి గారికి పాద పద్మాలకి నమస్కరిస్తూ ఇలాగే కంటిన్యూ చేయాలి. బాబా యొక్క ఆశీర్వాదాలు మనపై సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. అంటే ఎవరైనా దీని గురించి కొంచెం చెప్తే తొందరగా చెప్పండి. సాయిరామ్. అంటే మీకు కలిగిన భావాలు ఈ జరుగుతుంది కదా. 18, 19వ అధ్యాయం స్టార్ట్ అయిపోయింది. 19వ అధ్యాయంలో ఇప్పటి వరకు విన్నదంతా కూడా ఒక్కసారి రీక్యాప్ లాగా అలాగే మనకి కలిగినటువంటి ఆనందాన్ని వ్యక్తపరుస్తారని కోరుతున్నా అండి. సాయిరామ్ అండి. సాయినాథ్ మహారాజ్కి చెయ్యండి. బాబా దైత లక్ష్మి గారికి చాలా చాలా అద్భుతం అండి. మీరు అన్నట్టు అలనాటి షిరిడీకి వెళ్ళిపోవాలి, అలనాటి బాబా దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆ లీలలో అక్కడ హేమాద్రి పంత్ గారు ఒక్కరే కదా, ఆయన వెనకాతలో వెళ్తూ ఉండాలి మనం కూడా అని. ఆ సాటే గారి కథ, సాటే గారికి ఒక్క వారం మాత్రమే చదివితేనే లభించేసింది అంటే అసలు ఎంతటి అనుగ్రహం ఉందో చూడండి. అసలు మీరు అన్నట్టు ఆ గురు చరిత్ర నిజంగానే ఈ 40 సంవత్సరాలు 40 ఏళ్ళ నుంచి చదువుతున్న పుస్తకానికి ఆయన
ఆయన ఒక్క వారం చదివితేనే అనుగ్రహం లభించడం ఏంటండి? అది కూడానేమో ఒక ప్రవచనకర్తగా అని చెప్పారు, ఆయన కూర్చొని చెప్తున్నట్టుగా చెప్పారు. అసలు అది భలే అనిపించింది నాకైతే. అది ఆ పాయింట్ చాలా వండర్ఫుల్గా అనిపించింది. వెంటనే పక్కనే ఉన్నటువంటి హేమాద్రి పంతు గారికి ఆ మాట కొంచెం చివుక్కుమనిపోయి, ఎప్పుడైతే అలా చివుక్కుమన్నది అనిపించిందో అది వెంటనే బాబా తెలుసుకొని వెంటనే వెళ్ళమంటే అక్కడ శ్యామ గారి ఇంటికి వెళ్తూ వచ్చిన సత్సంగం ఇది. అసలు అద్భుతమైన సత్సంగం వచ్చిందండి. అక్కడ వెంటనే హేమాద్రి పంతు గారి చూసి, ఏంటి ఆ ప్రశ్నలు కూడా మీరు భలే చెప్పారు, మీరు ఎందుకు ఒంటరిగా వచ్చారని అడిగారు. అంటే మనకు అసలు మీరు ఆ పాయింట్ బాగా చెప్పారు. ఇప్పుడు శ్యామ గారి ఇంటికి ఎవరైనా సరే 2-3 వస్తారు, వచ్చి అక్కడ ఇంకో పాయింట్ కూడా చాలా బాగా చెప్పారు. ఆ పుస్తకాన్ని సోఫాలోనే ఉంచండి, ఎవరైనా ఇంటికి వస్తే ఆ పుస్తకాన్ని చదవాలి, ఆ చదివిన పుస్తకాలు ఒక్కలైనా సరే వాళ్ళు స్వీకరించాలి, తెలుసుకోవాలి అన్నంత స్వేచ్ఛగా ఆ పుస్తకాన్ని కళ్ళకి ఎదురుగా పెట్టుకొని చదువుకుంటూ ఉండాలి. మన ఇంటికి అతిథులు వస్తే వాళ్ళకి ఆ పుస్తకాన్ని చదివేటట్టుగా మనం వీలు కల్పించాలని చెప్పారు. అది చాలా మంచి వండర్ఫుల్ పాయింట్. అదే అలాగే జరిగింది. అక్కడ మీరు ఇప్పుడే కూర్చోండి, ఇప్పుడే వస్తానని స్నానం గురించి కూడా చెప్పారు. అంటే అదేంటి ఆ టైంకి స్నానం ఏంటి అని కూడా అన్నారు. అంటే ఆయన ఉదయాన్నే వెళ్ళిపోయే ఆయన కాబట్టి, ఉపకారం చేసే ఆయన కాబట్టి అక్కడ అన్ని ఏర్పాట్లు, ఆ హారతి దగ్గర నుంచి ఉండి అన్ని భక్తులు వస్తే భక్తులందరికీ సేవలు చేసుకుంటూ తిరిగి వచ్చి, అంటే ఆ టైం కూడా చెప్పారు. బహుశా పావుతకు 11 ప్రాంతాలకు వచ్చి ఉంటారు ఈ హేమాద్రి పంతు గారు వీళ్ళ ఇంటికి. ఎందుకంటే మధ్యాహ్న హారత సమయం అవుతుంది కదా, మీరేంటి ఇప్పుడు ఎందుకు వచ్చానని కూడా అడిగారు క్వశ్చన్. ఇప్పుడు హారత జరిగే సమయం కదా, అటువంటిప్పుడు మీరెందుకు ఇక్కడికి వచ్చారు ఒంటరిగా అని అడుగుతారు. మీ మొహం ఏంటి అంత కలత చెందుతుంది అంటే ఫేస్ చూడగానే పట్టేస్తారు. అదొకటి చాలా అద్భుతంగా అనిపించింది. ఆ క్వశ్చన్స్ దాన్ని అలా ఆ గ్రాస్పింగ్, అందులో ఉన్న గ్రాస్పింగ్ ఒకటి చాలా బాగా చెప్పుకొచ్చారు. అవన్నీ చెప్పుకుంటూ కూడా ఆయన స్నానానికి వెళ్ళి అతిథికి ఏ విధమైనటువంటి, అంటే పూజ కంటే కూడా అతిథి మర్యాద చాలా ఇంపార్టెంట్. అంటే ఏదైతే భగవద్ధ్యాసలో ఉండే అతిథి గురించి చెప్తున్నారు, అంతేగాని లౌకికంగా ఉన్న అతిథి గురించి కాదు ఇక్కడ మనం రిసీవ్ చేసుకోవాల్సింది. ఆ భగవత్ ధ్యాసలో ఉన్నటువంటి అతిథికి నువ్వు ఏ రకంగా ఇంపార్టెంట్ ఇవ్వాలని చెప్పి ఇప్పుడే వస్తానని గబగబా వెళ్ళిపోయి, అప్పుడు కూడా చూడండి ఆయన కుర్చీలు పెట్టుకుంటూ కూడా నామస్మరణ. మనం ఏం చేస్తాము, భజనకి వెళ్ళినప్పుడు నామస్మరణ చేస్తాం, పూజా గదిలోకి వెళ్ళి పూజ చేస్తున్నప్పుడు నామస్మరణ చేస్తాం, లేదా గ్రంథం చదువుతున్నప్పుడు నామస్మరణ చేసి మిగిలిన సమయం అంతా వృధా చేసేస్తాం. కానీ ఇక్కడ మన శ్యామ గారిది అది చాలా అద్భుతంగా చెప్పారు. ఆయన కుర్చీలు పెట్టుకుంటూ నామస్మరణ చేసుకుంటున్నారు అని చెప్పి, అక్కడ నాకు ఒక్క తినమనంటే అటువైపు సాంప్రదాయం కాబట్టి ఇంటికి వచ్చిన అతిథికి మర్యాద చేయాలి కాబట్టి అది ఇచ్చి ఈయన పూజా గదిలోకి వెళ్ళడము, వెంటనే అభిషేకం చేసి మళ్ళీ 1 అడుగులు ఇటు రావటము, ఈలోపు ఆయన పుస్తకాన్ని చదువుతూ ఉండటం. అసలు అంటే ఇతను మనసులో కలత వస్తుంది, ఇతను ఇక్కడికి నడుచుకొని వస్తాడు, ఆ టైంకి ఈ పుస్తకాన్ని తీస్తాడు, ఇతను ఎక్కడైతే ఆపాడో అక్కడి నుంచి మళ్ళీ చదవాల్సిందే, చదివి ఆ రోజు పారాయణ ముగించాలనే దగ్గర నుంచి దీక్షిత్ గారు తన దగ్గరికి వెళ్ళిపోయారు. అద్భుతం అండి అసలు దీక్షిత్ గారు అయితే కళ్ళకు కట్టినట్టే చెప్పారు. 9 నెలల పాటు ఆయనకి విధించారు అని అన్నారు ఆ నియమాన్ని. అట్లాంటి ఆయన వాడాలో పైన రూములో ఏడిస్తే 9 నెలల పాటు నిర్బంధం చేసేస్తే ఎలా అయ్యి అంటే సరే అని ఒక సాయంత్రం హారతికి ఆయనకి అనుమతి లభించడం, మిగిలిన సమయం అంతా ఒక్కడే కూర్చొని ఏకనాథ భాగవతాన్ని, భావార్థ రామాయణాన్ని ఆయన ఒక్కరే చదువుకోవడం ఏంటండి. అసలు భలే చెప్పారు. అసలు అది ఆ టైంలో ఫోన్స్ లేవు, ఏమీ లేవు, ఒక్కరే గదిలో జైలుగా బందికానా లాగా అయిపోయి 9 నెలల పాటు పారాయణమే చేయాలంటే మీరు అన్నట్టు 5 సార్లు 6 సార్లు చదివితే పుస్తకం మీద విసుగొచ్చేస్తుంది. తెలిసిన కదే కదా అని పరపర చదువుకొని వెళ్ళిపోతాం పారాయణాలు చేయమంటే. అట్లాంటిది 9 నెలల పాటు మనిషిని కిందకి దిగనివ్వకుండా, ఎక్కడికి వెళ్ళనివ్వకుండా నిర్బంధించి ఆయనకి ఏం అనుగ్రహం ఇవ్వాలని అనుకున్నాడు బాబా. అది చిక్కే వరకు కూడా ఆయన ఓపిక పట్టి అలా చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ గా, ఒక స్నానానికి కానీ ఒక పూజకు కానీ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా బాబా ఏం చేయమంటే అది తూచా తప్పకుండా చేశారు చూడండి దీక్షిత్ గారు.
అబ్బా సూపర్ అండి. అసలు అది చెప్తుంటుంటేనే ఆనందం. అసలు ఆ గదిలో నిర్బంధం అంటే అసలు దాన్ని ఆ యొక్క ఒంటరితనాన్ని కూడా ఆయన జయించుకొని దాన్ని భగవత్ వైపు మళ్ళించుకున్నాడే. ఇతను చేస్తాడు అని మీరు అన్నట్టు ఆ భక్తుడు ఏం చేస్తాడని నేను ముందే పసిగట్టి ఆ భక్తుడికి అలా కల్పించేసేవాడు అవకాశాన్ని. అలాగ దీక్షిత్ పట్టుదల ఏంటనేది ఈయనకి తెలుసు కాబట్టి 9 నెలలు కాదు 10 సంవత్సరాలు అయినా సరే ఉండమని ఉండిపోతాడు గురువు మాట కోసం. ఆ గురువు యొక్క వాక్కు విన్నాడు కదా మన దీక్షిత ఉదంతంలో, మేక ఉదంతంలో ఆ నరకం అన్నప్పుడు. అది సేమ్ అది ఉంది వీటి దగ్గర అని గురువుకు మాత్రమే తెలుసు కాబట్టి ఆయన అలా 9 నెలలు నిర్బంధించి ఈవెన్ పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చారన్నారు. ఆఫీసులు మీట్ అవ్వనివ్వకుండా, భార్యను మీట్ అవ్వనివ్వకుండా, కలవనివ్వకుండా, కేవలం అంటే కేవలం ఆ హారత టైంలో రావటం, మళ్ళీ వెంటనే అరే నా కోసం వచ్చారు కదా ఒక 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతా అన్న లాంటి చిన్న చిన్న పనులన్నీ మనం చేస్తాం. అట్లాంటి తొట్టుబాటు పనులు కూడా చేయకుండా ఆయన అసలు అది ఏమి నియమం అండి బాబు, దానికి అంత కట్టుబడి చేయడం. కానీ అది తర్వాత గ్రంథం గురించి చెప్పారు, మహల్సా పురాణం గురించి. మహల్సాపతి చదివేది మహల్సా పురాణం, మళ్ళీ ఈయన మన రామదాస్ చదివేది ఏమో ఇది. అట్లా వీళ్ళందరూ ఈ పుస్తకాలు చదివితే గురుగోలపు గురించి వచ్చింది అక్కడ. ఆయన ఏం చదువుతాడు, ఎవరి కాషాయ వస్త్రం ధరించుకో ముళే శాస్త్రి గారు ఆ రోజు వచ్చి, ముళే శాస్త్రి గారు వచ్చిందేమో ఇక్కడ ఈయన 15 రూపాయలు అడిగారు, అక్కడ ఆయన 15 రూపాయలు అడిగారు. ఆ భక్తుడు వస్తే, ముళే శాస్త్రి వస్తే వచ్చింది ఏ పని మీద, ఏ పర్పస్ అయితే ఆ రోజు ఎప్పుడు వేసుకొని ఆయన అప్పటి వరకు కూడా కుస్తీ పోట్ల ఆట ఆడనంత వరకు ఒక వస్త్రాన్ని ధరించారు. ఆ తర్వాత నుంచి వస్త్రధారాన్ని మార్చేసుకున్న, శాశ్వత వస్త్రధారాన్ని మార్చేసుకున్నటువంటి ఆయనకి కూడా ఆ రోజు భక్తుడు కోసం అంటే ముళే శాస్త్రి అనేటువంటి భక్తుడికి ఏది ఇష్టమో, ఎలా కనబడితే తను ఫీల్ అవుతాడు, ఇంప్రెస్ అవుతాడు, లేకపోతే తన మనసు ఆనందాన్ని పొందుద్ది అనే పాయింట్ తెలుసుకొని తన నియమాన్ని కూడా భక్తుడు పక్కన పెట్టాడు. అసలు అది ఆ తండ్రి ఆ సాయినాథుడు పక్కన పెట్టి అబ్బా అది చెప్పుతుంటే మీరు అన్నట్టు ఆ దృశ్యం అంతా కనబడుతూనే ఉందండి. అసలు అప్పటికప్పుడు రాధాకృష్ణ అయ్యి ఆ తెల్లటి కంపెనీకి ఆ కాషాయ రంగు రుద్దేసేసి ఏర్పాటు చేస్తే ఈయన అప్పుడు ఇతను వస్తాడనే టైంకి ఆ డ్రెస్ వేసుకొని కూర్చోడం ఏంటి, వీళ్ళందరూ చుట్టూ ఉన్న భక్తులందరూ కూడా ఆ డౌట్ వచ్చింది. ఎప్పుడు లేని ఆయన ఈయన కాషాయం ఎందుకు వేశాడు అని అనుకున్నారు. హారతిలోకి వెళ్ళిపోయారు వీళ్ళందరూ. కానీ అక్కడున్న భక్తులందరికీ కూడా ఏకకాలంలో సాయినాథుడిగా దర్శనమిస్తుంటే ఈయనకు మాత్రమే ఒక్క గురుగోలపుగా కనిపించాడే. ఏం దర్శనం అండి! అంటే మీరు చెప్పినట్టు ఇంద్రియ చాలకుడు అన్నారు. ఏ కంటికి ఏ దర్శనం ఇవ్వాలనేది ఆయనకు తెలుసు. అసలు అంతసేపు ఆ పావు గంట ఎంతో జరుగుద్ది ఆ హారతి. ఆ హారతి మధ్యాహ్న హారతో సాయంత్రం హారతి, ఏ హారతికు మొత్తానికి ఆ హారతికి ఉన్న టైం అంతా కూడా ఈ గోలప్పకి మాత్రం గురుగోలప్పగా ఇవ్వడం దర్శనం. అబ్బా ఏం అద్భుతంగా వచ్చిందండి. అసలు ఆ పాయింట్ మాత్రం నిలబడిపోయి చూస్తున్నట్టే ఉంది. ఆ చేతులు పువ్వులు పట్టుకొని ఎవరిని అంటుకోకుండా ఇట్లా కూర్చున్న అతను తప్పన గురుగోలపు దర్శనం కలగ్గానే వెళ్ళిపోయి వేసేసి బిగ్గరగా ఆయన పాదాల మీద పడిపోయి బిగ్గరగా అబ్బా అది మీరు అన్నట్టు మనం చేసేయాలి. ఆ యాక్షన్ గురుగోలప్పుగా ఉన్న ఆ యాక్షన్ అంతా కూడా ములే శాస్త్రి యాక్షన్ మనం చేసేసుకోవాలి. బాబా దగ్గరికి వెళ్ళిపోయి మీరు అది ఫీల్ అవ్వమంటుంటే నిజంగా బాబా వెళ్ళి మనం చేస్తున్నట్టే ఉంది. మీరు అలా తీసుకెళ్ళిపోయారు కథలోకి, మమ్మల్ని అలాగ నిదానంగా అలా కథలోకి తీసుకెళ్ళిపోయారు. చాలా అద్భుతంగా ఇంకొక మాట భలే చెప్పారు. మన ఎందుకు వచ్చారన్న క్వశ్చన్ అడిగితే బాబా వారు మీ దగ్గర నన్ను పంపించారు, మీ నుంచి ఒక 15 రూపాయలు దక్షిణ తీసుకోమన్నారన్నారు. 5 రూపాయల జీతగాడికి ఇంత కష్టంగా ఉంటే 3 నెలల జీతం అడిగేశాడు ఏకంగా. 3 అది తెలియదు కదా బాబా పరిస్థితి ఏంటనేది, శ్యామ పరిస్థితి అంటే బాబా తెలుసు కదా. అట్లాంటిది 15 రూపాయలు ఎందుకు తెమ్మన్నాడు అని అంటే అక్కడ చెప్పారు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, చివరికి ఇంకొక 4 చెప్తూ అది 15వది నేను అనేది. వీటన్నింటినీ నువ్వు రద్దు చేసుకోవాలని చెప్తున్నారు, తీసేయాలని చెప్తున్నారు, వాటిని సమర్పించమంటున్నారు. వాటికి బదులుగా కృతజ్ఞత మాత్రం తీసుకున్నాడు ఆయన. ఆ కృతజ్ఞత అనేది కూడా ప్రేమ. అసలు ఏమొచ్చిందండి, ఎంత వండర్ఫుల్ మీనింగ్ అండి లక్ష్మి గారు. ఆ పాయింట్ మాత్రం
ఆ తర్వాత దానికి మీరు లౌకికమైన ఎగ్జాంపుల్ ఇచ్చారు. కృతజ్ఞతలు కొంగులో పట్టుకొని తీసుకెళ్ళాడు. ఎవరు? చెంగులో పట్టుకొని తీసుకెళ్ళాడు ఈయన మంత్రి పంత్ గారు. చెంగులో పట్టుకెళ్ళడం ఏంటండి అసలు? ఆ కృతజ్ఞతలని, ఆయన నమస్కారాలని తీసుకెళ్లి బాబాకి ఇవ్వడం ఏంటి అసలు? అది కూడా మీరు చాలా అద్భుతంగా చూపించారు నా కళ్ళ ముందు. అయితే మీరు ఆ లౌకికంలో చెప్పారు, ఎవరో గురువు గారి తాలూకా బిడ్డో స్నేహితుడో బంధువు కనబడితే మా గురువు గారు ఎలా ఉన్నారండి, ఏం చేస్తున్నారండి, ఆయన కనిపిస్తే తప్పకుండా నా నమస్కారాలు తెలియచేయండి అని అంటాము. యాజ్ ఇట్ ఈజ్ లౌకికంలో కూడా నమ్మ భగవంతుడికి సమర్పించేది కూడా పెద్ద తేడా ఏం లేదు అని చెప్పి ఎంత వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఇచ్చారండి బాబా. చాలా 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 అసలు నాకైతే ఒక దృశ్య కావ్యాన్ని చూపించారు లక్ష్మి గారు. నిజంగా మీరు మా పాదాలకి నమస్కారాలు తెలియచేసుకున్నారు, కానీ మేము మీ పాదాలకు నమస్కారం తెలియచేసుకోండి. ఇంత అద్భుతంగా సచ్చరిత్రతో కలిసి ప్రయాణం చేయించినందుకు ఆ కథలోకి మమ్మల్ని అలా నిదానంగా తీసుకెళ్ళిపోయారు. ఎంత అద్భుతంగా తీసుకెళ్ళిపోయారు. చాలా 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 ధన్యవాదాలు అండి లక్ష్మి గారు. సాయినాథ్ మహారాజ్కి చెయ్యండి. జై కవిత గారు, మీకు కూడా ధన్యవాదాలు. ఇంకా చాలా వండర్ఫుల్ పాయింట్స్ ఉన్నాయి, కానీ నాకు ఇంకా అంతకుమించి నోరు పెగలట్లా. మీరు అన్నట్టు బాబా ప్రేమను చూడండి అమ్మా, ప్రేమను చూడండి అమ్మా. ఒక్కొక్క భక్తుడి పట్ల ఆయన పడుతున్న తపనని మీరు సక్ చేసి మాకు తాగిస్తున్నారు. మీరు ఏ రకంగా తీసుకున్నారు, కానీ ఆ తీసుకున్నది మా చేత కూడా తాగిచ్చేస్తారు. ఇదంతా రమేష్ గారి ఫీడింగే మనకి. నిజంగా చాలా వండర్ఫుల్ అండి. అసలు చాలా చాలా బాగుందండి లక్ష్మి. చాలా చాలా ధన్యవాదాలు. సాయిరామ్ అండి. ఇంకెవరైనా చెప్తారా? మనం క్లోజ్ చేద్దాం. 8:38 అయింది. చెప్పండి పార్థసారథి గారు, మీరే మ్యూట్ ఆన్ చేసుకొని మాట్లాడాలి. మీరే మ్యూట్ ఆన్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి పార్థసారథి గారు. ఓకే సాయిరామ్, చెప్పండి సార్. చాలా బాగుందమ్మా. మొత్తం మీద 2 సార్లు విన్నాం. కవిత గారు ఏమనుకోవద్దు, ప్రవచనం మొత్తం 2 సార్లు విన్నాం ఇవాళ. అంటే ఆవిడ ఆనందం, సంతాగ్రహత్వం చెప్పింది మళ్ళీ యాసిడ్గా అంతా కూడా పురగెక్కించుకున్నారు. అలా మీరు చెప్పినట్ల ఈ నిజంగా దీంట్లోనే అంటే నరసింహరావు గారు ఆల్రెడీ రిపీట్ చేశారు దాన్ని, నా భావాన్ని. అంటే ఒక్కసారి మనం మన చరిత్ర కానీ లేకపోతే అనుభవాలు చదువుతున్నప్పుడు లేదా విన్నప్పుడు కానీ అరే మనకి ఎందుకు ఇలా అవ్వలేదు అనేటువంటిది ఆల్మోస్ట్ ప్రతివాడికి కలుగుతుంది. నాకు కూడా అటువంటి పరిస్థితి సాహసాలు వచ్చి వెంటనే ఇమ్మీడియట్గా తలకాయ 2 ముట్టికాయలు వేసుకుని ఏం మాత్రం అయిపోతున్నావేరా నువ్వు కూడాను, ఎవరికి అందించాల్సింది ఎప్పుడు అందించాలో ఆయనకి తెలుసు. ఇప్పుడు దాకా పుచ్చుకొని తిన్నాక ఇప్పుడు కొన్ని 100 స్వీట్ తిన్నాం బాబా దగ్గర, మళ్ళీ ఈ స్వీట్ నాకు ఇవ్వలేదే అని బాధ. కానీ మనకి ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. అయితే మానవ సహజం కాబట్టి అలా అనిపిస్తూ ఉంటుంది. అలాగే మీరు భాగవతం పేరు పెట్టుకున్నారే, నాకు సుమారుగా ఒక 20 ఏళ్ల క్రితం సాయినాథ కథాశ్రవణము 2 సాయి భాగవత సప్తాహం అనేటువంటి 2 ఆలోచనలు నేను బండి మీద 18 కిలోమీటర్లు వెళ్ళి వస్తున్నప్పుడు బాబా గురించి ఆలోచించి భజన చేసుకున్నప్పుడు వచ్చిన ఆలోచన. సరే సాయి కథా శ్రవణం అనేటువంటిది ఏకాహం పారాయణ ఒక్కళ్ళు చదవడం మిగతా వాళ్ళంతా వెంటనే చేస్తూ వచ్చాం. కానీ ఆ సాయి భాగవత సప్తాహం అనేటువంటిది చేయడానికి నాకు ధైర్యం చాలా. ఎలా చేయాలి, అసలు ఎలా కూర్చాలండి అంటే ఏం చేయాలని ఇచ్చారు, కానీ ఇంప్లిమెంట్ చేయడం చాలా నాకు బాగా ఆ మాట చాలా బాగా నచ్చింది. అది చాలా చాలా బాగుందమ్మా. చాలా మనస్సుకు హత్తుకున్నట్టుగా ప్రతి విషయం కూడా అంటే నిజంగా పారాయణ చేస్తున్నాం, కానీ నిజంగా చాలా మంది పరిగెడుతూనే ఉన్నాం. కంప్లీట్ చేయాలంటే ఈ సప్తాహం అయిపోవాలని చేస్తున్నాం, కానీ దాంట్లో ఇన్నర్గా వెళ్ళాలి. అదే మనం ఆ సీన్లోకి వెళ్ళిపోవాలి. సినిమాల్లో లీనమైపోతే కేకలెడుతుంటాం, ఆ కేకలు గంతులో సీరియల్స్ లీనమైపోతుంటాం. బాబా సత్యత్తులో కూడా లీనమైపోవాలి. అదే అనిపిస్తుంది. చాలా చోట్ల భజనకి వెళ్ళినప్పుడు కూడా పాపం ఆయన చేసే దంపతులు చేస్తుంటారు. వీళ్ళు 6 గంటలకి కంటే 7ంటికి 7:30కి వస్తూనే ఉంటారు. పాపం వాళ్ళని రండి కూర్చోండి బాగున్నారని పలకరిస్తుంటాడు. ఎదురుకుండా బాబా దృష్టి అక్కడ ఉండదు. పాపం భజన చేస్తున్న దృష్టి అక్కడ ఉండదు. కానీ ఆ దృష్టి అక్కడ పెట్టినప్పుడు నిజంగా బాబా యొక్క అనుగ్రహం ఎంత బాగా పొందుతాము. చెప్పాలనిపిస్తుంది భజనకి వెళ్ళి నాయన భజన చేసి ఇలా కాదురా, మీరు దృష్టి అక్కడ పెట్టండి, ఎవడో వస్తాడో వెళ్తాడు, నాకు అనవసరం.
మన ఇంట్లో కార్యక్రమం పెట్టుకున్నాము, ఎందుకోసం బావ కోసం పెట్టుకున్నాం, మన గొప్పతనం చూపించడానికి కాదు కదా. కానీ చాలా అద్భుతంగా కలిసి గంటన్నర సేపు మా అలా వినాలనిపిస్తుంది. చాలా బాగుంది. మంచిగా జర్మనీ వెళ్ళటం వల్ల టైంలు మర్చిపోవడం వల్ల చాలా మిస్ అయ్యాను. చాలా బాగుందమ్మా, చాలా అద్భుతంగా ఉంది. సాయిరామ్. సాయిరామ్ సార్, సాయిరామ్. అది సాయిరామ్ అండి. ఇంకెవరైనా చెప్తారండి? మీరు అన్నట్టు సినిమాలో సీరియల్లో కూడా మనసు నిలబడుతుంది, కానీ అక్కడ మనకి జ్ఞానం లభించదు, భగవత్ ప్రేమ లభించదు, ఏమీ లభించదు. ఇంకా ఆ గుడ్డలు కట్టుకోవాలి, లేకపోతే అలా కార్లు కొనుక్కోవాలి. ఇప్పుడు మరి సీరియల్లో అయితే నగలు 24 గంటలు ఇంట్లో వేసుకొనే తిరుగుతున్నారు, ఆ చీరలు కొనుక్కోవాలి, ఇలా వెళ్తుంది. కానీ భగవంతుడి విషయంలో మనసు లీనమైనప్పుడు మనసు తన మనోధర్మాన్ని మర్చిపోతుంది అంటాడు హేమాద్రిపంత్. బాబా లీలల్లో ఏకాగ్రతగా మనం వింటూ ఉంటే మనసు తన మనోధర్మం, మనసు యొక్క మనోధర్మం ఏంటి? భూత భవిష్యత్ వర్తమానాల గురించి ఆలోచించడమే. దాన్ని మర్చిపోయి భగవంతుడిలో లీనమైపోతుంది. అంటే మనకి తెలియకుండానే మనము శ్రద్ధగా గనక శ్రవణం చేస్తే ఆ గంట సేపు సమాధి స్థితిని అనుభవిస్తాం. బాబానే చెప్తాడు, అష్టాంగ యోగ ప్రావీణ్యాన్ని, సమాధి సుఖాన్ని కోరుకునేవారు నా ఈ కథలను వింటే వారికి అది తప్పక ప్రాప్తిస్తుంది అంటాడు. సమాధిలో ఉన్నది సుఖం, ఆనందం. అంటే మనల్ని మనం మర్చిపోయే ఆనందం. నేను ఎవరు, నా సో నా కథ, నాకున్న అప్పులేంటి, ఆస్తులేంటి, ఇవన్నీ మర్చిపోయి మనసు మన మనోధర్మాన్ని మర్చిపోయే ఆనందం సహజంగా సిద్ధిస్తుంది భగవంతుడి కథలలో మనసును పోలిస్తుంది. అది ఏమిటి? మీరన్నట్టుగా గబగబా పారాయణ కాకుండా ఆ దృశ్యాన్ని చిత్రీకరించుకొని ప్రయాణం చేసినప్పుడు అద్భుతమైన ఆనందాన్ని పొందుతుంది. సాయిరామ్ అండి, సాయిరామ్. చెప్పండి నరసింహారావు గారు. అమ్మ సాయిరామ్మ. అమ్మ ఎవరైనా మాట్లాడతారు సార్? అమ్మ సార్ చెప్తే ఒక 2 నిమిషాలు మాట్లాడితే మనం ముగిద్దాం, ఎందుకంటే 8:43 అయింది. ఎవరైనా ఒకళ్ళిద్దరు చెప్తే చెప్పండి, వాలంటీర్గా 2 మాటలు చెప్తే సరదా సంతోషంగా మళ్ళీ రీకాప్ అయినట్టు ఉంటుంది బాబా దయ వల్ల. శ్రీని గారు ఉన్నారు, శ్రీని గారు చెప్తారా? భక్తులు శ్రీని గారా?